దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలందరినీ దీవిస్తూ మరి దేవుడు ఈరోజు మనకు ఆత్మ ప్రయాణం ఏం చెప్పండి, ఆత్మ ప్రయాణం ఆత్మ ప్రయాణం కోసం మనం నేర్చుకుంటున్నాము. దాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ మరి నిన్ను విడిచి ఉండలేనయ్యా అని పాట పాడుతున్నాము.
దీనికి మహిమ కలుగుగాక. ఆత్మ ప్రయాణం, ఆత్మ ప్రయాణం ఎలా చేస్తుంది? మనిషి ప్రయాణం చేస్తారు కానీ ఆత్మ ప్రయాణం చేస్తుంది. అది ఎక్కడ మీరు విన్నారా? తెలుసా? అది మనిషి ప్రయాణం చేయడం విన్నారు, కానీ ఆత్మ ప్రయాణం ఎలా చేస్తుంది అని అంటే, రక్షించబడిన వారు అంటే పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవునికి ఇష్టంగా నడుచుకున్నవారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నా మూలంగా బాప్తిసాలు ఇచ్చి శిష్యులుగా తయారు చేయండి, నేను ఏ సంగతులు చెప్పినా అవి మాత్రమే బోధించండి, అప్పుడు మీతో నేను సదాకాలం ఉంటానన్నాడు దేవుడు. ఎక్కడ చెప్పారు? మత్తయి 28వ అధ్యాయము 19-20 వచనాల్లో హోంవర్క్ ఇచ్చారు. యేసయ్య మరి ఎలా రక్షణ పొందుకోవాలో, ఎవరి ద్వారా రక్షణ వస్తుందో, రక్షణ పొందుకొని ఏం చేయాలో ఆ విషయాలన్నీ 3.5 సంవత్సరాలు నేర్పించి వెళ్ళారు.
వెళ్ళిపోతున్నప్పుడు ఎలా వెళ్ళారో అలాగే నేను వస్తాను, ఈ హోంవర్క్ చెయ్యండి అని అప్పుడు హోంవర్క్ ఇచ్చారు. ఈ మొత్తం 28, 18, 19, 20 హోంవర్క్ చేయకపోతే టీచర్ ఏం చేస్తుంది, చాలా మంచివాడురా, చాలా చక్కగా నువ్వు వచ్చావు దర్జాగా అని చెప్పి ఒక సింహాసనం మీద కూర్చోబెడతారా? చెప్పండి. ఒక టీచర్ మోకాలు ఇస్తుంది, ఒక టీచర్ బెంచ్ ఎక్కిస్తుంది, ఒక టీచర్ గట్టిగా చిన్న బెత్తం తీసుకొని గట్టిగా వాయిస్తారు. మరి ఏం చేస్తారు? వారి క్రియలు చెప్తున్న వారికి సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది అంటున్నాడు ఆయన. ప్రతిదీ మనం ఏం చేసినా సరే ఆయన 139వ కీర్తనలో ఉంది కదా, మీరు కూర్చోవడం, లేగడం, పడిపోవడం, మీరు ఏం చేస్తున్నారు అవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఒక భయంతో దేవునితో యోగాలో ఉండాలని, ఆయన చేసిన గొప్ప కార్యాలు, ఆయన మనల్ని ఎన్నోసార్లు చనిపోవలసిన స్థితిలో నుండి దేవుడిలా లేపి బ్రతికించాడు కదా. ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ప్రేమామయుడు అని చెప్పి పాటలు పాడుకున్నాము. అంతటితో సరిపోదు. ఎందుకంటే ఆ పాట దేవుడు ఎందుకు ఇచ్చారంటే, నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు ఎవరి మీద ఆధారపడి ఎవరో నిన్ను బాధ పెట్టారని, ఎవరో నిన్ను చూడట్లేదని నువ్వు బాధపడకు. ఆత్మ ప్రయాణం ఒకటి ఉంది. ఆత్మ ప్రయాణానికి అందరూ నీతో రారు. నువ్వు చనిపోతే ఇదిగో నేను చనిపోయి నాతో నువ్వు రా అని అంటే వస్తాడా మీ ఆయన? వస్తాడా మీ ఆయన? వస్తాడా? చెప్పాము. మీ పిల్లలు వస్తారా? రండి నాతోటి ఆడితే, నేను చనిపోయాను కదా మీరేంది బ్రతికున్నారు, మీతో నాతో రండి అని ఆత్మ వచ్చి అడిగింది అనుకో, వెళ్తారా? చెప్పండి. ఎంత భయం వేసేస్తుందో. అమ్మో దెయ్యం వచ్చింది అంతవరకు అమ్మాని తెలిసిన అమ్మో దెయ్యమా అంటారు. చూడండి ఎంత మారిపోయిందో దేవుడు మాట వినకపోతే. ఇప్పుడు అంటారు మా అమ్మ ఒప్పుకోలేదు బాప్టిజం తీసుకోవడానికి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటారు. అప్పుడు ఇప్పుడు ఆత్మప్రయాణం చేయాలి, నువ్వు బాప్టిజం తీసుకోవాలి, ఆయన ఏ సంగతులు చెప్పాడో నువ్వు నేర్చుకోవాలి. ఈ దేవుని బడిలో నువ్వు నేర్చుకోకుండా చర్చగా వస్తే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా ఆయన వస్తేనే నేను వస్తాను అంటే సొంతం కదా. ఇలా కొంతమంది చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు ప్రయాణం వాళ్ళదే, ఎవరు ఎలా పుట్టారో అలా వెళ్ళిపోతారు. అందరూ కలిసి పుట్టారా? కలిసి వెళ్ళిపోవడానికి, కలిసి రావడానికి, కలిసి అన్ని నేర్చుకోవడానికి. దేవుడు ఒక ఇంటిలో ఒకరికి ఛాన్స్ ఇస్తాడు. వాళ్ళు రక్షించబడి మరి ఏసీ అలాగే రక్షించబడ్డారు. ఇంతందరినీ రక్షించారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. యోసేపు అలాగే రక్షించబడ్డాడు, ఆ ఇంతందరినీ కూడా రక్షించారు. అలా రక్షించినప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, దేవుడికి ఇష్టంగా మీరు ఉంటే మీరు ఎక్కడికి వస్తారు? యుగాలు దేవునితో ఉండడానికి. ప్రకటన 21:1-2-3 వచనాలు ఉన్నది. ఆయనతో ఉంటారంట, యుగాలు ఆయనతో ఉంటారు. ఆయన ఇష్టం వచ్చిన నడిస్తే ఆయన దగ్గరికి వెళ్తాము, ఎవరి ఇష్టం వచ్చినట్టు నడిస్తే వాళ్ళతోటే ఉండిపోతారు. ఇంకా వాళ్ళు ఎలాగ దేవుని సన్నిధికి రారు. వాళ్ళతో పాటు సిద్ధపడి లేకపోతే కన్నుల యొక్క పాటలోని ఏసీ వస్తున్నారు. సిద్ధపడి ఉండాలి. పెళ్లి కుమార్తె సంఘాన్ని సిద్ధపరిచే బాధ్యత కొంతమందికి అప్పచెప్పారు. అందులో నేను ఒకరిని. నేను సిద్ధపరచాలి కదా. సిద్ధపడను నేను మానవులు చేస్తే ఎవరికి నష్టం? ఎవరు సిద్ధపడకపోతే, దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని మాటలు వినకుండా, దేవునికి ఇష్టంగా నడవకుండా, వాళ్ళ ఇష్టం వచ్చి నా ఇష్టం వచ్చింది నేను నడుస్తాను అని అంటున్న వాళ్ళు, అది ఎవరికి నష్టం? దేవుడి మాట వినకపోతే. ఎవరైతే వినలేదో వాళ్ళకి నష్టం, నాకు నష్టం అని చెప్పాలి. ఒక్కొక్కరు నాకు నష్టం. ఇప్పుడు నేను చెప్పకపోతే నాకు కఠినమైన తీర్పు ఉంటుంది, నాకు నష్టం. చెప్పవలసిన బాధ్యత నేను దేవుడు నాకు అప్పచెప్పారు. అది వివరించి మీకు అర్థమయ్యేలాగా చెప్పేలాగా పాట ద్వారా, వాక్యం ద్వారా అర్థమయ్యేలాగా చెప్పే బాధ్యత దేవుడు నాకు అప్పచెప్పారు. నేను కూడా ఎంతో పరిశుద్ధంగా ఉండి దేవుడు పాదం దగ్గర కూర్చొని కన్నీరు పెడితే దేవుడు మాట్లాడతాడు.
అనుక్షణము మాట్లాడాడు దేవుడు. ఒక్క క్షణము కూడా ఆయన లేకుండా బ్రతకలేను అనే స్థితికి దేవుడు తీసుకొచ్చారు. ఎందుకంటే అలాంటివి బోర్డునే నేర్చుకోవడానికి, దేవుని విషయాలు ఎంత నేర్చుకోవాలని ఎంతో ఆశ, దాహం ఎంతో ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి దేవుడికి ఎన్నో వందనాలు చెల్లిస్తారు. చాలామందికి చెప్పినా వినిపించుకోరు, పట్టించుకోరు, అర్థం చేసుకోరు. గమనించారా ఎవరినైనా? ఏమైనా చెప్తుంటే వాళ్ళకి అర్థమవుతుంటాయా? ఇహలోక సంబంధమైనవి అర్థమవుతుంటాయి, కానీ పరలోక సంబంధమైన చెప్తే అప్పుడు చూడట్లే, చచ్చిపోయాక ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు అంటారు. కానీ ఈ ఆత్మ ప్రయాణంలో రక్షించబడిన వారు విషయంలో 5 స్టెప్పులు ఉన్నాయి. అలాగే రక్షించబడిన వారే దేవుని హోంవర్క్ సువార్త చేయకుండా, మరి శిష్యులుగా తయారవకుండా, మరి ఎవరైతే శిష్యులుగా తయారు చేస్తున్నారో అలాంటి వాళ్ళకి సహకరించిన వాళ్ళకి దేవుడు ఏం చేస్తారంటున్నారు? సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాస్తారంట. ఎవరికైతే చేత కావట్లేదు, చేతనైన వాళ్ళు చేస్తున్నప్పుడు, వాళ్ళకి సహకారిగా ఉన్నప్పుడు కూడా దేవుడు సహకారి పేర్లు జీవగ్రంథంలోనే రాస్తారంటున్నారు. అలాగే శిష్యులుగా తయారు చేసి వాళ్ళని దేవుని రాజ్యానికి వారసులుగా దేవుడు ఏం చెప్పారో ఆ వాక్యం వాళ్ళతో రాయించి, వాళ్ళకి కంఠస్థ పెట్టించి, ఆ వాక్యం ప్రకారం మీరు నడవండి, మీరు చూసుకోండి, ఇదిగో ఈ అర్థం, వాక్యమనే అర్థం ఎలా ఉందో అది చూసి అలా మీ ఒంటులో మచ్చలు ఏటేటి ఉన్నాయో అవన్నీ తుడుచుకోండి, దిద్దుబాటు చేసుకోండి. ఇంకా నేను చెయ్యను, నేను దేవా నీకు ఇష్టంగా నేను బ్రతుకుతాను. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ప్రేమామయుడు. ఆయన విడిచి ఉండలేను అనే స్థితి నీకు వచ్చిందంటే నువ్వు అక్కడ నుండి ఎలా శ్రమపడాలంటే ఆయన హోంవర్క్ చేయడానికి శ్రమపడాలి. సాతాను ఒక్కొక్కళ్ళ దూరి పిల్లల్లోనో, భర్తలోనో, ఇంకా ఉద్యోగంలోనో, ఏదో విధంగా ఇరుగు పొరుగులోనో ఎవరిలోనో దూరి నీకు ఆటంకం పరుస్తున్నప్పుడు నువ్వు వాటిని వెళ్ళగొట్టుకుంటూ అవి అధిగమిస్తూ ఆ దుష్టుడి కార్యాలని అవన్నీ లయపరచమని ప్రార్థన చేస్తూ నువ్వు పరిగెట్టాలి. అదే దేవుడు అలాగే జయించారు. ఎన్ని శోధనలు యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, మరి శాస్త్రులు, పరిసయ్యులు ఎంత మంది చెప్తారే కానీ చేయలేదు, ఏ విషయాలు చేయలేదు. అసలు వేసే దేవుని కుమారుడనే వాళ్ళు అంగీకరించలేదు. 12 మంది మాత్రమే, 12 మందిలో కూడా 11 ఇస్కరియోతు యూదా మాట వినకపోయినా ఆయనను కూడా అందరిలాగే ప్రేమించాడు. అలాగే మనం కూడా మాట వినలేని వాళ్ళు కూడా అందరినీ ఒకలాగే ప్రేమించాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఆ శక్తిని, ఆ అభిషేకాన్ని ఇవ్వండి ప్రభా, నీ గుణాలు, నీ రూపురేఖలు ఇవ్వండి అలాంటి యోహాను 6:53 వచనం నుండి 58 వచనాల్లో ఆయన గుణాలు ఉన్నాయి, ఆయన రూపురేఖలు ఉన్నాయి. అక్కడ ఆయన రూపంలో చేసిన మనల్ని ఆయన గుణాలు కూడా కావాలని దేవుడు ఆశపడి ఈ మాట చెప్తున్నారు. ఎవరికైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఆయన ఆజ్ఞలుగా అయిపోతున్నారో, నిలబడిచ్చి నేను ఉండలేనయ్యా, నన్ను ఎవరు వదిలేసినా, నాకు ఎవరు లేకపోయినా నువ్వు నన్ను పోషిస్తున్నావు, నన్ను నడిపిస్తున్నావు, సృష్టికర్త దేవుడు భక్త ఉన్నావు, నాకు నన్ను నడిపిస్తున్నావు, నీకు వందనాలయ్యా అని చెప్పి దేవుడికి ఇష్టంగా ఆ విధంగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఎందుకంటే దేవుని సంబంధమైన ఆశ ఇది. ఈ ఆత్మ ప్రయాణంలో యేసయ్య మరి మరణాన్ని జయించారు, జయించి 3వ దినమున లేచారు. మనం కూడా అలాగే చనిపోయిన వారు మరి వాళ్ళు కూడా అలాగే మరి దేవుడు వచ్చినప్పుడు లెగిస్తారని వాక్యం చెప్తుంది. 1 దశలోనికి పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నారు. ఇవి మరి ప్రసంగి కూడా ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెప్తున్నారు. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్కకి మరలా పోవును. మట్టే పోద్ది శరీరము, ఆత్మ మాత్రము మరి పరదేశంలోనే ఉంటుంది. ఎవరైతే మనకన్నా ముందు భక్తులు, మన కుటుంబీకులు చనిపోయారో వాళ్ళందరూ కూడా పరదేశంలో ఉంటారు. వీరందరి ప్రయాణం కూడా
మరి ఎలా ఉంటుందో ధనవంతుడు లాజరు విషయంలో నిజంగా జరిగింది. అది లూకా 16:22-31 వరకు కూడా ఆ ధనవంతుడు లాజరు కథలో ఉంటుంది. కథ కాదు, అది నిజంగా జరిగింది. అయితే ఎవరైతే మరి ఎవరైతే దేవునికి ఇష్టంగా ఆ విధంగా ఉంటారో ఆ ధనవంతుడు లాజరు చాలామంది సండే స్కూల్ కథలాగా చెప్తారే తప్ప మరి మిగిలిన విషయాలు వాళ్ళకి తెలియవు. అవి దాని అర్థం అనేది చాలామందికి తెలియదు. కాబట్టి ఎవరైనా సరే సమూయేలు గ్రంథంలో ఉంటుంది 16:17లో, అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుని గురించి నీవెంతకాలము దిక్కుందువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులు ఒకరిని నేను రాజుగా నియమింతును అని సమూయేలు దావీదుని రాజుగా నియమించారు. అతని పొడుగు కానీ ఎత్తు కానీ అలాంటివి ఏమీ కూడా అక్కడ చూడలేదు. 7వ వచనంలో ఉంటుంది ఏంటంటే, అయితే యెహోవా సమూయేలు ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఇప్పుడు మనుషులు ఏంటంటే ఎవరైతే చక్కగా పెద్ద మాస్టర్లు ఉన్నారో, బాగా వాక్యం చెప్తున్నారో, లేకపోతే బాగా సత్క్రియలు చేస్తున్నారో వీళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారా అనుకుంటారు. మనుషుల్లో గొప్పగా ఎంచబడిన వాళ్ళు కాదు. చాలామంది నేను పేదదాన్ని కదా, పేద ఆమెను కదా, నన్ను ఎవరు లక్ష్య పెడతారు, నేను విధవరాలని కదా, నా దగ్గర ఏంటి లేదు కదా, నన్ను ఎవరు లక్ష్య పెడతారు అని అనుకుంటారు. వాళ్ళ కోసం దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చిన, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, రాజుగా సమూయేలును అభిషేకించని దావీదుకు చెప్తున్నాడు. దావీదు పొట్టిగా ఉంటాడు, చిన్నోడు. తనకన్నా తన అన్నదమ్ములు అందరూ బలంగా ఉంటారు. రాజుకు సరిపోయిన పర్సనాలిటీ ఉంది, అంత కండబలము, అంత జ్ఞానం అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఎవరిని లక్ష్య పెట్టాడు? అందరూ అనుకుంటారు, ఓహో సమూయేలు వస్తున్నాడు ఇలా అభిషేకించడానికి, నన్నే అభిషేకిస్తారేమో అనుకున్నారు. కానీ ఇక్కడ గొర్రెల కాపరిగా తన పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ పని చేస్తున్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. ఇది దేవుని స్తుతిస్తున్నాడు, దేవునితో ఉండి గొర్రెలు ఎలా మేపాలో వాళ్ళకి ఎలా వాటి దగ్గర ఎలా ఫ్లూట్ వాయిస్తూ పాటలు పాడుతూ వాటికి సంతోషంగా ఉన్నాడు. ఇది పని జరిగిపోతుంది, అక్కడ దేవుని స్తుతిస్తున్నాడు. ఇన్ని పని చేసుకుంటూ చేస్తున్నాడు. తెలుసా, మనం కూడా అలాగే పనులు, నేను మీకు అదే నేర్పించాను, పనులు చేసుకుంటూ నడుస్తూ ఎలా ఉన్నా సరే మీరు దేవుని ఆరాధించుకుంటూ దేవుని మాటలు నెమరేసుకుంటూ, ఆవులు ఎలా నెమరేసుకుంటుంది, అంతా పొట్ల పెట్టుకుని అది కూర్చొని ఎలా నెమరేసుకుంటుందో అలాగా దేవుని మాటలు అలాగా ధ్యానం చేసుకుంటూ దేవునితో అలా మాట్లాడుకుంటే మంచిది. కానీ ఇంట్లో కూడా వస్తున్నారు, వెనకాతల రాజు వచ్చి నన్ను తరిమేస్తున్నాడు, నన్ను తరుగుతుంటుంటే నేను గమ్ముకుని పారిపోవాలి ఇక్కడ చర్చి నుండి, అది సైతం ఆలోచన. కాబట్టి అలాంటి ఆలోచనలే రానివ్వకుండా దేవుడితో ధ్యానం చేసుకుని దేవుడు నాకు కంచి వేశాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, అనుక్షణము నేను దేవుణ్ణి స్తుతిస్తాను, అనుక్షణము ఆయన రక్షిస్తున్నాడని మనం పాట పాడుకున్నాం, అనుక్షణము నన్ను దీవిస్తున్నాడని పాట పాడుకున్నాం. నా శత్రువులే నన్ను చుట్టుముట్టిన, కారు చీకటి నన్ను కమ్మి వేసిన, శత్రువులను చెదరగొట్టాడట. తెలుసా, దేవుడు అలాగే శత్రువులను చెదరగొట్టాడు. దాని విషయంలో శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి ప్రతిక్షణము కాపాడెను, యేసు నన్ను ప్రతిక్షణము కాపాడెను. ఆ విషయాలు ఎన్నోసార్లు చేసినా సరే మళ్ళా కుక్కతో ఒక వంకర అన్నట్టు భయం పెట్టిస్తున్నాడు. సాధారణ దేవునాజ్ఞలు పాటించకపోతే భయం వస్తుంది. ఆ భయం ఏం చేస్తుంది? తీర్మానం తృణీకరించినందున ఇనప కట్ల చేతలు
నేను బంధిస్తాను, ఆయాసం చేస్తా, ఆయాసం చేత నేను కృంగజేస్తాను అని 107వ కీర్తనలో దావీదు భక్తుడు ఒక అనుభవంతో రాశాడు. కాబట్టి ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకోవాలి, ఎవరి మీద ఆధారపడాలి, ఎవరు చూస్తారు, ఎవరు దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్తారు అన్నీ కూడా జయించుకొని ఆ విధంగా ఉండాలని దేవుడి మాటలు చెప్తున్నారు. కాబట్టి అతని రూపమును, అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుష్యులు లక్ష్య పెట్టు వారిని యెహోవా లక్ష్య పెట్టాడు. కాబట్టి మనుషులు చూస్తారు, మనుషులు లక్ష్య పెడుతున్నారు అనుకో, మిమ్మల్ని లక్ష్య పెట్టాడు దేవుడు. మీ విషయం ఆలోచించాడు. మీరు దేవుడి మీద లక్ష్యం పెట్టుకోవాలి. నా జయం ఏంటి, దేవుడు ఇచ్చిన హోంవర్క్ ఏంటి, నేను ఏం చేస్తున్నాను, మనుషుల మీద లక్ష్య పెడుతున్నానా, వాళ్ళ కోసం ఆలోచిస్తున్నానా అని ఆలోచించాలి. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతను త్రోసివేసి ఉన్నాను. త్రోసేస్తాడట వాళ్ళని. ఎవరి కోసమో ఎవరో ఏదో చేయలేదని నువ్వు ఏడ్చుకొని కూర్చున్నావు అనుకో, త్రోసేస్తాడట. మనుషులు పై రూపంలో లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయంలో లక్ష్య పెడతాడట. నీ హృదయం ఎలాగుంది వినాలి. నీ హృదయం ఎలాగుందని దేవుడు చూడడానికి వచ్చాడు ఇక్కడ. నీ పై రూపము చూడడు కానీ నీ హృదయం ఎలాగుంది, దేవుడి విషయంలో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, దేవుడు ఏం చెప్పాడు, ఆయన హోంవర్క్ నువ్వు చేస్తావా చేయవా అని అడుగుతున్నాడు. నీ హృదయం ఎలాగుంది, నీ మనసు ఏం చెప్తుంది, ఆ హృదయం ఎలా ఉందో సరి చేసుకోవాలి. ఆ హృదయాన్ని చూడడానికి దేవుడు వచ్చాడు. ఆయన లక్ష్య పెడుతున్నారట. కాబట్టి గలతీలు అక్కడే 1 రాజులు 8:39లోని 1 రాజులు 8:39లో ఒక మాట ఉంటుంది. ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెలుగుదువు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని. ఎక్కడ విన్నాడట ఆయన? ఆ హృదయంలో ఉన్నది. నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు, ఆకాశం ఉంది కదా, ఆయన నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చాడట. నీ హృదయం లక్ష్య పెట్టాడు. నీ కష్టమాటికి నువ్వు దిద్దుబాటు చేయి, క్షమించమని అడుగు అని చెప్తారా? నీ హృదయం నీది, నీ హృదయం నాది, నా హృదయం నాది. ఎవరి హృదయం బట్టి దేవుడు నువ్వు నీ అంతా నువ్వే క్షమించమని దేవుడిని అడగాలి. అందుకని ఒకరు చెప్తే నువ్వు చెప్తావా? అది ఎంత తప్పు. అది దేవుడు లక్ష్య పెడతాడా? దేవుడికి ఇష్టమైందా అది? అక్కడ ఆయన ఆకాశం అని నివాస స్థలం అందు విని ఏటి వింటున్నాడు? నువ్వు క్షమించమని అడుగుతున్నావు. హోంవర్క్ చేయలేదయ్యా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేదయ్యా. తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే దేవుని రాజ్యం. ఆత్మ ప్రయాణం ఎలా జరుగుతుంది? 5 స్టెప్పులు ఉన్నాయి. 5 స్టెప్పుల్లో కూడా నువ్వు ఉండాలి. 5 స్టెప్పుల్లో నీకు ఏ స్టెప్లో ఉన్నావో గమనించాలి. నరకంలోకి రక్షించబడి కూడా, అంటే దేవుడు నమ్ముకొని కూడా ఈ హోంవర్క్ చేయలేని వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళే లిస్టులో ఉంటారు. అవి 3 స్టెప్పులు. అర్థమైందా? కాబట్టి క్షమించి ఆయన వింటాడట. క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడట. ప్రార్థన చెయ్యండి అమ్మా అని భక్తి భిక్షమెత్తుకునేది కాదు ఇది. యోగు చెప్తాడు, మీరు భక్తిని భిక్షమెత్తుకోవద్దని. నీకు భక్తి దేవుడు నేర్పించారు. ఎవరు ప్రతిఫలం బట్టి, ఎవరు ప్రవర్తన బట్టి ప్రతిఫలం ఇస్తాడట. నీ ప్రవర్తన బట్టి నువ్వు పిలిస్తే కానీ రాదు. వచ్చి గబగబా చైర్ వేసేసింది కాదు, చక్కగా బయట వేస్తారు. చక్కగా ఈరోజు ఎవరో చక్కగా చూసారు, చాలా నీట్గా ఉంది. కాబట్టి ప్రతిఫలం ఇస్తాడు అంటున్నారు వేసే. ఆయన చూసి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వేం చేసినా ఎవరో చెప్తే నువ్వు చేయకు. నీ హృదయంలో రావాల ప్రేమ, దేవుని ప్రేమ. దేవుడు ఇచ్చిన హోంవర్క్ ఇది. ఆలయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఇచ్చాడు. ప్రతి ఒక్క పని చేయాలి. సువార్త అందరికీ ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ సువార్త చేయాలి. అందరికి ఇచ్చాడు హోంవర్క్. అది నేర్చుకోవాలి, నేర్పించాలి. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 28వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. సొలొమోనా నా కుమారుడా,
నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరు హృదయములను పరిశోధించేవాడు. సొలొమోనుతో చెప్తున్నారు, నా కుమారుడా, యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడినై ఉన్నాడు. ఆలోచనలు తెలుసట, వాళ్ళు ఏ సంకల్పంలో ఉన్నారో అక్కడ దేవుడు కావాలి, అక్కడ ఇంకొకటి కూడా కావాలి, ఇంకొకటి పెడతారు లిస్టులో, అన్నీ కావాలి. ఎలాగా అది పరిశోధిస్తున్నాడు. ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడినై ఉన్నాడు. నీవు ఆయన్ని తెలుసుకొని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయన సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము త్రోసివేయును. సొలొమోను ఎంత జ్ఞానవంతుడు, కానీ ఎంతమంది భార్యలు చేసుకుంటాడు. వాళ్ళ విగ్రహారాధన భార్యలు చేసుకొని వాళ్ళకి గుడులు కట్టిస్తాడు, సైతం గుడులు. తెలుసా? ఆలోచించండి. అందుకనే ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన్ని విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును అంటున్నారు. ఎంత జ్ఞానం అయితే ఏం కావాలి? రాజువైనా సరే నీకు ఏంటి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అని హృదయాన్ని పరిశీలించే దేవుడు మనతో ఉన్నాడు. అహంకారంతో నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అంటే కుదరదు. దేవుడు నిన్ను త్రోసేస్తాడు అంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్క హృదయ అంతరంగాల్ని ఎరిగిన దేవుడు. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు అని దేవుడు చెప్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. 55వ అధ్యాయము 8-9 వచనాల్లో ఉంది మాట. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఎంత ఎత్తుగా ఉన్నాయి ఆయన తలంపులు. మన తలంపులు మనం ఆలోచిస్తామే, ఆ తలంపుల కన్నా ఎత్తుకున్నాయంట ఆయన తలంపులు మన పట్ల. నా బిడ్డలు ఈ స్టేజ్లో ఉండాలి, రాకుమార్లాగా ఉండాలి, అనేక మంది మీటింగ్స్ పెట్టాలి, అనేక మందికి చెప్పేవారుగా పెట్టేవారుగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నాకన్నా గొప్ప కార్యాలు చెయ్యాలి అని యోహాను 14:12 వచనంలో ఉంటుంది కదా. అని ఆయన తలంపులు అలా ఉన్నాయి. నేను చేయలేనేమో, నాకు ఎవరు ఉన్నారు, నాకు ఎవరు ఆధారం లేదు, నేను చేయలేనేమో. సాతాను గారు చెప్తా ఉంటాడు ఈ మాటలు. ఆ శత్రువులు అందరూ కూడా చుట్టుముట్టిన కారు చీకటి కమ్మేసినా సరే ఆ శత్రువులను చెదరగొట్టే దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. అది నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషుల దృష్టిలోని ఘనంగా ఉండాలని ఆలోచిస్తారు. నేను గొప్పగా ఉండాలని కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి పదవులు సంపాదించుకొని సాల్వలు కప్పించుకొని దండలు వేయించుకుంటూ ఉంటారు. ఘనత కావాలి, పెద్దల్లా ఉండాలి, నేను గొప్ప వ్యక్తిని అని అనుకోవాలి. కానీ దేవుని దృష్టికి అసహ్యులు అనుంది. లూకాసు 16:15 వచనంలో వాక్యము చక్కగా చెప్పిన వాళ్ళని సన్మానించమని ఉంది. వాక్యం అసలు వాక్యం చక్కగా చెప్తున్న వాళ్ళకి సన్మానించమని ఉంది. వాక్యం అలా చెప్పాలి, అలా నడిపించాలి. ఏ సంగతులు చెప్పాడో అవి బోధించాలి. ఆయన హోంవర్క్ చేసిన వాళ్ళకి సన్మానిస్తే పర్వాలేదు, దేవుడే సన్మానిస్తారు. అయినా ఆయన మధ్యాకాశంలోని కనురేఖ పాటలో మరి మధ్యాకాశంలో తీసుకెళ్ళినప్పుడు అక్కడ అనేకమైన కిరీటాలు ఉన్నాయి. వాళ్ళకి తగినట్లుగా ఆ కిరీటాలు ఇస్తారు. 1000 పరిపాలనలో అపాయింట్ చేస్తారు. ఎవరు చెప్పాలి, ఆ బోధ వినాలి, బోధ పాటలు బాగా నేర్చుకోవాలి, ఆరాధన చేయాలి. అక్కడ రోజుకొకరు ఆరాధన చేయాలి. మరి ఇక్కడ ఆరాధన చేయడం రావట్లేదు. నిలబడమ్మా.
ఇక్కడ ఆరాధన చేయడం రావట్లేదు, ఇక్కడ ఆరాధన చేయడం రావట్లేదు. మరి పరలోకంలో ఆరాధన చేయాలి, దేవదూతలకు బోధించాలి, ఎలాగా ఇక్కడ బోధ చేయడం రావట్లేదు. ఇక్కడ నేర్చుకోవడానికి కదా దేవుడు బడి అనేది ఇచ్చారు. నిర్లక్ష్యంగా మీరు ఉండకూడదు కదా, ఆలోచించండి. మరి దేవుడు ఆత్మ ప్రయాణం మరి వద్దా? ఆత్మ ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది ఆత్మ ప్రయాణం అనేది అని ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడి మీతో మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. మీకు ఇష్టమా? మీరు నిర్లక్ష్యం ఉంటే పరిశుద్ధాత్ముడు ఎన్నో మీకు చెప్పాలని వచ్చాడు, మీరు నిర్లక్ష్యంగా ఉన్నారనుకో ఆయన వెళ్ళిపోతాడు, దుఃఖపడి వెళ్ళిపోతాడు. ఆయన మీరు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇంకొకరు చెప్తారు, 3 మంది దేవుడు బిడ్డల్ని రక్షిస్తారు, నేనే మార్గము సత్యము జీవనైన నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎందుకు రాడు అంటున్నారు ఆయన. మరి అలాగే ఇష్టపడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడా, ఉంటాడా? మరి ఆరాధన చేయడం నేర్చుకోవాలి, వాక్యం చెప్పడం నేర్చుకోవాలి. దేవుని దగ్గర అడగాలి, దేవా నన్ను క్షమించు దేవా, నేను ఆరాధన చేస్తానయ్యా, నీ వాక్యాన్ని నేను బోధిస్తానయ్యా అని చెప్పి దేవుని అడగాలి. నేను వింటున్నానయ్యా, నా హృదయంలోని వాక్యం నేను భద్రపరిచేసయ్యా. ఇర్మియా గారు కూడా ప్రవచించారు. ఏంటంటే 10వ వచనంలో, ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరంద్రియములను పరీక్షించువాడును. ఎవరు పరీక్షిస్తున్నారు? నాకు మిమ్మల్ని మీరు ఒకరే కనబడుతున్నారు, కానీ మీ ఒంట్లో ఏంటేంటి ఉన్నాయో, మీ హృదయంలో ఏమనుకుంటున్నారో ఇవన్నీ కూడా దేవుడు పరిశోధిస్తున్నాడు. దేవుడు ఆశీర్వదించాలా, నా ద్వారా ఏమన్నా ఆశీర్వాదాలు వస్తాయా? నేను మీలాంటి మనిషిని కాబట్టి దేవుడు చూస్తున్నాడని భయంతో హృదయంలో ఏమనుకుంటున్నారో, మనసాక్షి ఎలాగా గర్దిస్తుందో అని చెప్పి ఆలోచించుకొని వాక్యాన్ని అంగీకరించాలి. ఆ విధంగా అంగీకరించినప్పుడు దేవుడు నా దేవుడు గొప్ప దేవుడు అని మీరు నన్ను ఇలా బ్రతికించాడు. బ్రతుకుంటారు కానీ నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడమే అన్నట్టుగా తిని పడుకోవడానికి పోజులు కొట్టడానికి నువ్వు బ్రతికితే ఏం లాభం? వాక్యం చెప్పాలి, వాక్య ప్రకారం నడవాలి, పాటలు పాడాలి, పాటలు తగినట్లుగా జీవించాలి. ఆ పాటలే ఒకరోజు మనతో మాట్లాడుతూ ఉంటాయి. పాటలు పాడుతున్నామా, ఆ మాటలే మన బుద్ధి లేనప్పుడు అవి మాట్లాడుతుంది. వాక్యం కూడా బోధిస్తుంటుంది. కీర్తన 32:8 ఉంది కదా, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాను, నీ నడవలసిన నేను బోధిస్తాను. ఒకసారి నడక అటాలవలసింది తిరిగిపోతున్నాం అనుకో, వెంటనే ఆ పాట ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే ఇంకో దారి మారుస్తావు. మనం అలాగే మార్చి వచ్చేసాం మా ఇంటికి కదా. వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, నేను ఈ బాధలో ఆ బాధ నుండి విడుదల వచ్చాను, అక్కడే నాకు ఇంకెక్కడ రాదు అని చెప్పి ఏంటది ఆ పాటలు వింటున్నాను. వాక్యం ఒకవేళ రాకపోయినా, చదువు రాకపోయినా దేవుడు చేశాడు ఆ కార్యం. అది పాటలో ద్వారా దేవుడు బోధ చేస్తాడు, నీ మీద దృష్టి ఉంచాడు, నీకు ఆలోచన చెప్తాడు, నీకు నడవలసిన అలా బోధించుకొని తీసుకొచ్చేసాడు. చక్కగా ఆత్మ ఆహారం దొరికింది, శరీర ఆహారం దొరికింది, వ్యక్తిగత దిగు రంగంలో సాధారణ చదువు కొట్టడానికి దేవుడు మళ్ళీ నిలబెట్టాడు. దేవునామ స్తోత్ర చేశాడా దేవుడు ఆ మాట అలా సాక్షిగా. ఆ సాక్ష్యము అనేక మందికి బలపరుస్తుంది. ఎవరైతే వింటున్నారో వాళ్ళకి ఎలాంటి చీకటి కమ్మేసినా, శత్రు సమయంలో నన్ను ముంచేసినా దేవుడు ఆ శత్రువును చెదరగొడతాడు, ఆ చీకట్లో నుంచి వెలుగు చేసి ప్రతి క్షణములను కాపాడుతాడు. అలాగా దేవుడు అలాగ పాట ద్వారా మాట్లాడతాడు. అంత నిందలతో కృంగదీసేస్తుంటారు. నువ్వేం పనికి వస్తావు, నువ్వేం చేస్తావు, ఏదో ఒకటి ఆ కంటలో దూరం పెట్టుకుంటారు, ఎదుటి కంటలో నలుసున్నారు కానీ బయలుదేరతారు తెలుసా. ఆ నిందలతో కృంగదీసి మాటలతో గాయపరిచినప్పుడు దేవుడు అలా చేపట్టుకుంటాడు, దారా అని చెప్పి హక్కును చేర్చుకుంటాడు. నువ్వేం బాధపడుతూ ఆ గాయాలన్నిటి కూడా స్వస్థపరిచి ఆ గాయాలను ఏం చేస్తాడు ఆయన? మాన్పేస్తాడు. నేనున్నాను అని ఒక కార్యం చేస్తాడు ఆయన బలం ఇస్తాడు. ఆ గాయాన్ని మార్చుతాడు. చెయ్యి కాలు చిరిగిపోయింది, ఆ రోజు గాయాన్ని మార్పాడు కదా దేవుడు. దాన్ని బట్టి దేవుడు మనకి సాక్ష్యం ఎందుకు ఇస్తాడు? ఇంకొకరు కూడా అలాంటి జరుగుతుంది. అలాంటి బిడ్డలు పల్లలుగా ఉన్నారు, అలాంటి నువ్వు చెప్తావు కదా
అని నిన్ను హక్కున చేర్చుకున్నాడు, నిన్ను అలా ఆదరించాడు. నిన్ను కూడా చేర్చుకుంటాడమ్మా. నా దేవుడు నన్ను ఇలా చేర్చుకున్నాడు, ప్రతి బంధకాల నుండి నన్ను ఇలా విడిపించాడు అని నువ్వు గట్టిగా చెప్పేటట్టుగా నేను తయారు చేశాడు. ఎందుకు? నేను స్వార్థ ప్రకటిస్తాను, ఆయన మూలంగా నేను బాప్తిజం ఇస్తాను, ఆయన ఏం ప్రకటిస్తున్నాను, ఆయన ఏం చెప్పాడు అవే నేను బోధిస్తానని ఒక ఉద్దేశం కలిగి ఉన్నావు కాబట్టి నీకు అటువంటి సాక్ష్యం ఇచ్చాడు. ప్రతి ఒక్క సాక్ష్యం ఎందుకు వస్తుందంటే దాని ప్రకారం నడవాలని మనకి సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యం బట్టి దేవుని ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే గలతీ పత్రిక 6:7 ఉంటుంది, మోసపోబడి దేవుడు వెక్కిరించబడు, మనుషులు ఏమి విత్తనో ఆ పంటనే కోయిదరు. నువ్వు మంచి పంట, ఇప్పుడు నీకు మంచి జరిగింది, అది నువ్వు ఇంకొకరికి నువ్వు చెప్పే వరకు అది చూసి దేవుడు ఏం చేస్తాడు, దానికి ప్రతిఫలం ఇస్తాడు. అదే నువ్వు చేయకుండా అది మర్చిపోయేవనుకో నిన్ను దేవుడు బ్రతికించాడు. నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి, నేను ఎందుకు దేవుని ఆజ్ఞలు పాటించాలి, ఎందుకు చేయాలి అని అంటే నువ్వే పంట కోస్తున్నావు? దేవుని రాజ్యానికి వెళ్ళే పంట పోయింటాడు, నరకానికి వెళ్ళే పంట కోస్తున్నావు. అది విత్తుతున్నావు. నరకానికి వెళ్ళేది ఏంటంటే దేవుని ఆజ్ఞలు పాటించకపోవడం కదా, అది విత్తుతున్నావు. కాబట్టి ఆ పంట కోసం అంటే నరకానికి వెళ్ళే పంట వారి వారి క్రియలు చెప్పిన జీవితము మీకు సిద్ధపరిచి ఉంచాను, అదే స్వర్గము నరకం. నువ్వు ఏది చేస్తావో అదే అనుభవిస్తావు. దేవుని ఆజ్ఞలు పాటించడానికి నాకెందుకు, నేనెందుకు పాటించాలి, నేనెందుకు క్షమించమని అడగాలి? సాధారణంగా అలాగ బోధ చేసేస్తాడు. జాగ్రత్త, నువ్వు ఏది విత్తుతావో ఆ పంటే కోస్తావు. దేవుడు వెక్కిరించబడ్డు, మోసపోవద్దు. సాతానుతోటి సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. ఎలాంటి పరిస్థితులు ఎన్నిసార్లు బ్రతికేవు ఊరందరూ చెప్పుకుంటున్నారు, ఇరుగు పొరుగులు చెప్పుకుంటున్నారు. వాళ్ళు నోట ఉంటే నువ్వు చచ్చిపోతే బాగుండని అడిగారు. ఏమ్మా క్రిస్టియన్ నీకు అలాగే అడిగారా? ఆ చచ్చిపోతే ఈ మనిషి చచ్చిపోతే బాగుండు అన్నారు. అలాంటి వాళ్ళు అమ్మ ఎలా బ్రతికిందమ్మా, దేవుడు ఎలా బ్రతికించాడమ్మా, ఎలా తిరుగుతుందమ్మా. దాని ముందు రోజులు, ఆ చనిపోయిన రోజులు 2-3 వారాల ముందు కూడా అలాంటి పరిస్థితి, అప్పుడు కూడా బ్రతికించాడు. 2-3 వారాలు అయింది, అప్పుడు కూడా దేవుని ఆజ్ఞలు పాటించడానికి వెనక లాగేశావు. బాగా గుర్తుపెట్టుకో. వెంటనే అది ఆ దుష్టుడు అలాగా ఏది విత్తావో ఆ పంట వెంటనే కోసేసావు. మోషన్స్ వీళ్ళొచ్చినంత ఆ మోషన్స్లోనే పడిపోయి ఇంకెవరు కూడా ఆ ప్రాంతాలకే రాలేదు. ఇల్లంతా కంపు, ఊళ్ళంతా కంపు, ఎవరు ముట్టుకోవడానికి అసహ్యం పడిపోయే పరిస్థితి వచ్చేసింది. గుర్తుపెట్టుకున్నావా? అదే అంటున్నాడు, దేవుడు నన్ను బ్రతికించాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నన్ను దీవించాడు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అనుక్షణము దేవుడు రక్షిస్తున్నాడు. అందుకనే దేవుడు గొప్ప దేవుడు. ఆయన మాటలు వినాలి, ఆయన ఆజ్ఞలు మనం పాటించి ఇంకొకరికి చెప్పాలి. పాటించడం చెప్పడానికి రెడీ అయిపోవాలి. ఎంత మరణం నుండి, ఎంత పాపం నుండి, ఎంత బంధకం నుండి, అటువంటి శాపం నుండి దేవుడు విడిపించినట్టు ఎంత బలంగా తయారవ్వాలి, ఎంత బలంగా. ఇంకొక బిడ్డలు నువ్వు అటువంటి బిడ్డలు ఎక్కడున్నారో నేను అలా బలపరుస్తాను. నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు భయం లేదు. ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరు వద్దన్నా నేను చేస్తాను, నాకు తోడు దేవుడే అని చెప్పి బయలుదేరాలి. బయలుదేరకుండా అలా చేయకూడదు. అలా చేసినప్పుడు ఎవరు విత్తినది మోసపోకడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తినో ఆ పంట కోస్తాను అని కోస్తారని చెప్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మంచి మాటలు దేవుడు మన కోసం ఉంచారు. ఎంతవరకు అంటే 29 వచనాలు ఉన్నాయి. ఒకసారి చదువుదాం. మీ హృదయంలో కలవరపడనీయబడి దేవుడి యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. దేవుడి యొక్క ఒక విశ్వాసం అన్నమాట. విశ్వాసం బట్టే కదా మనం నమ్ముతుంటేనే కదా దేవుడు సహాయం చేస్తున్నారు. నా తండ్రి అంటే అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్తున్నాను. అనేకమైన నివాసాలు ఉన్నాయి దేవుని దగ్గర. ఎక్కడ ఉన్నాయి? ఇంటి కోసం రెంట కట్టలేకపోతున్నాను అని బాధ కాదు. నా తండ్రి అంటే అనేక నివాసముల కలవు. ఆ చింతకులు శరీరానుసారం చింతను పక్కన పెట్టాలి. నా తండ్రి అంటే అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈ ఆత్మ ప్రయాణము 5 స్టెప్పుల్లో ఈ స్థలం దగ్గరికి వెళ్తుంది. అవి చెప్పుకుందాము. ఇది అయ్యాక 5 స్టెప్పులు ఏంటో చెప్పుకుందాము. నా తండ్రి ఏంటి అనేక నివాసములు ఉన్నాయి, లేని ఎడల మీతో చెప్తాను. ఒకవేళ మీకు లేదనుకో, దేవుడు మాట్లాడుతున్నారు కదా, నువ్వు ఏది విధితే అదే వస్తామని. లేకపోతే మీకు చెప్తున్నాను, మీకు నివాసం లేదు,
నా తండ్రి ఇంట లేదు, సాయిబాబా తండ్రి ఇంటి దగ్గర నీ నివాసం ఉంది, జాగ్రత్త. ఇప్పుడే వింటే నీకు అది మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరు ఉండిలాగన మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోతాను. అదే ఇప్పుడు ర్యాప్చర్ అంటే మనం నేర్చుకున్నాం. ర్యాప్చర్ అంటే కనుక పాటలో ఎవరైతే దేవుడి హోంవర్క్ చేసి సిద్ధంగా ఉంటారో, అంత 28, 18, 19, 20 వచనాలు మీరు చదువుతారో మీ హోంవర్క్ దేవుడు చెప్పి వెళ్ళారు. ఆయన చెప్పిపోయి లెగిసి పునరుత్థానుడు అయిపోతూ చెప్పి వెళ్ళాడు, నేను ఎలాగ వెళ్ళానో అలాగే వస్తాను, మీరు ఈ హోంవర్క్ చేయాలి. అప్పుడు మీకు ఆ వెళ్తున్నప్పుడు అంటున్నాడు ఈయన, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తానని, నేనుండే స్థలంలోనే మీరు కూడా ఉంటారు, మిమ్మల్ని మరలో వచ్చి నేను తీసుకెళ్తాను. ఈ ర్యాప్చర్ అంటే ఈ కనురెప్ప పాటలో తీసుకెళ్ళిన తర్వాత 7 సంవత్సరాలు ఏమిటంటే 7 సంవత్సరాలు కూడా దేవునితో కలిసి ఉంటారు. ఆయన విందులో పాల్పొందులు పొందుకుంటాం. గొర్రె పిల్ల వివాహ ఉత్సవం ఆ విందులో ఉంటారు. మరి ఆరాధన చేస్తారు, మరి దేవుని పిల్లలకు బోధిస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి. మరి 1000 పరిపాలనలో ఎవరిని అపాయింట్ చేస్తారు, అవన్నీ కూడా బహుమానాలు ఇవ్వడం, అపాయింట్ చేయడం, ఇవన్నీ కూడా 7 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత ఆ శ్రమ దినాల్లో ఎవరినైతే విడిచిపెడతారో 7 సంవత్సరాలు కూడా ఆ విడవబడిన వాళ్ళు ఆ 3.5 సంవత్సరాలు మరి మామూలు శ్రమలో అంటే ఆరాధన చేస్తాడు. అది మనం అన్నీ చెప్తున్నాం. యెరూషలేము మందిరంలోనే ఆయన ఆరాధన చేస్తాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం అబద్ధ ప్రవక్త వచ్చి ఆరాధన చేశాక మిగిలిన 3.5 సంవత్సరాలు కూడా మహాశ్రమలు వస్తాయి. ఆ మహాశ్రమలు అవుతున్నప్పుడు దాన్ని బంధించి మళ్ళా యెరూషలేము అదే ఇప్పుడు ఎవరైతే మనకన్నా ముందు చనిపోయిన వాళ్ళు 1 దశలోనికే పత్రిక 4వ అధ్యాయంలో ఉంటారు. వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ ముందు అంటే పరదేశంలో ఉన్న వాళ్ళు, మరలా బ్రతికున్న వాళ్ళు, సిద్ధపడిన వాళ్ళు కలిసి దేవుడితోటి ఆ పెళ్లి కుమార్తె సంఘాన్ని ఎవరైతే దేవుని బిడ్డలందరినీ కూడా పట్టుకొని దేవుడు మరలా వచ్చి అని ఇక్కడ చెప్తున్నారు కదా, మరలా వచ్చి యోహాను సువార్త 4వ అధ్యాయము 3వ వచనంలో ఉంది, నా నుండి మిమ్మల్ని తీసుకొని పోదును. మరలా వచ్చి మరలా సెకండ్ టైం వస్తాడు. అంటే బహిరంగ రాకడ, రహస్య రాకడ, 2 రాకడలు ఉన్నాయి కదా. బహిరంగ రాకడ మరి ప్రకటన 1:7 ఉంది. ప్రతి నేత్రము చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు అని చెప్పి ప్రతి నేత్రము నేను స్థలంలో మీరు ఉండరాగా మరో వచ్చిన ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును అంటున్నాడు ఆయన. మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను, మరలో వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆ టైం అన్నమాట. అలా తీసుకెళ్తాడు. నేను వెళ్ళుచున్న స్థలములకు మార్గం మీకు తెలియదని చెప్పాను. ఆ మార్గం ఏదో ముందుగా తెలుస్తుంది. ఎలాగంటే దేవుడి వాక్యం ద్వారా, మరి దర్శనాలు, ప్రవచనం ద్వారా దేవుడు చూపించాడు ప్రభా. మరి పరలోక రాజ్యము, నరకము నాకు చూపించాడు ప్రభా అంటే దేవుడు ఆ విధంగా చూపిస్తాడు. అందుకు తోమ అడుగుతున్నాడు, ప్రభా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయన అడుగుతున్నాడు. అందుకు తోమ, ప్రభా ఎక్కడికి వెళ్ళుచున్నావో. తోమ గారు ద్వారా మనకి ఇండియాకి రక్షణ వచ్చింది. ఆయన మరి అడుగుతున్నాడు ఆ విషయం అడుగుతున్నాడు. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్తున్నారు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఇప్పటి నుండి మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయన్ని చూచి ఉన్నారని చెప్తున్నాడు. అప్పుడు ఫిలిప్పు, ప్రభా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు
నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినాను, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు అని చెప్తున్నారు. తండ్రిని చూస్తే ఏసేని చూస్తే తండ్రిని చూసినట్టే అని చెప్పి తోమ అడుగుతుంటే తోమ కలగా అనుసరిస్తున్నాడు. తండ్రి యొద్ద నేను నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను నీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయించున్నాడు. తండ్రి ఏసేలో ఉండి క్రియలు చేస్తున్నాడు. అలాగే మనలో కూడా తండ్రి అనే దేవుడు ఆయన పిల్లలుగా ఉన్నప్పుడు మనలో ఉండి కూడా చేస్తానని కింద వచనాల్లో ఉంది. తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియలను నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఇక్కడ క్రియలు జరుగుతున్నాయి కదా, దేవుడు కొన్ని కార్యాలు చేస్తున్నాడు కాబట్టి అది చూసైనా మీరు నమ్మండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం నుంచి వాడు కూడా చేయను, వాటికంటే మరి గొప్పయు అతడు చేయనని నీతో నిత్యంగా చెప్పుచున్నాను. ఇది అర్థమైందా? నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచి వాడుగా చేయను. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు కూడా మరి గొప్పవి చేయను. అంటే ఏసే చేసిన దానికన్నా ఇంకా గొప్పగా చేస్తారంట. అర్థమవుతుందా? ఆమె దాంట్లో మరి అర్థమవుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారు? బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉన్నారా? ఆమె అని చెప్పాలి. మరి గొప్ప కూడా చేస్తారంట. అంటే ఏసే తండ్రి వల్ల నేను చేస్తున్నాను కాబట్టి మీరు కూడా చేస్తారు. నాకన్నా మీరు విశ్వాసం ఉంచారనుకో, నేను చేయగలను, నేను చేస్తాను అనే ఆశ ఒక విశ్వాసం ఉందనుకో, అంతకన్నా మీరు మరి గొప్పవి చేస్తారని చెప్తున్నారు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని మహిమపరచబడుటకై దానిని నేను చేస్తాను. మీరు ఏది అడుగుతారో భూ సంబంధమైన కాదు. అక్కడ భూ సంబంధమేమో అనుకుంటారు. భూ సంబంధమైన మనుషులకి మనుషాత్మకి అర్థమవుతుంది వాక్యం. 1 కొరింథీ 2:2 లౌకికాత్మకి లోకానుసారమైన ఆత్మకి అర్థమవుతుంది. దేవుని ఆత్మకి దేవుని సంగతులు అర్థమవుతాయి అని చెప్తున్నారు. అలా దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకి ఏంటి అర్థమవుతుంది? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని మహిమపరచబడుటకై, మహిమ దేవునికి మహిమకు సంబంధమైనవి అడిగినప్పుడు దానిని చేస్తారంట. అవి ఏంటంటే ఎవరైనా అనారోగ్యంతో భయంకరమైన సమస్యలు ఉన్నప్పుడు అలాంటి సమస్యలో వెళ్ళి నేను చెయ్యలేనేమో అనుకుంటారు. కానీ దేవుడు అక్కడికి వచ్చి, దేవా ఇక్కడ ఈ కుటుంబాన్ని రక్షించండి అయ్యా, ఈ కుటుంబానికి మార్గము సత్యము జీవమైన దేవుని రాజ్యానికి నడిపించండి సన్నిధికి తీసుకురావాలి. అక్కడ నుండి దేవుని వాక్యం ద్వారా వాళ్ళు ఎదిగి దేవుని రాజ్యానికి ఆత్మ ప్రయాణంలో ఉంటారు. చనిపోతే లేకపోతే సాతానుగడ ఆత్మ అయిపోతుంది, వాడు ఆత్మ ప్రయాణం చేయిస్తాడు. మీరు నన్ను ప్రేమించేది అలా నా ఆజ్ఞలు గైకొందరు. ఆజ్ఞలు ఎవరు గైకుంటారమ్మా? దేవుని ప్రేమించిన వాళ్ళు. దేవుని ప్రేమిస్తున్నారా మీరు? నేను ఎందుకు గైకొనాలి, నేను ఎందుకు చెయ్యాలి అని ఎవరంటారు? సాతాను అంటుందా? దేవుడు అంటాడు. సాతాను దేవుని ప్రేమిస్తుందా? సాతాను దేవుని ప్రేమించదు. నేను ఎందుకు చేయాలంటే సాతాను వచ్చి మాట్లాడుతున్నాడు అన్నమాట అని అర్థం అదే కదా. దేవుని ప్రేమిస్తున్నావు కదా, సాతాను ఎప్పుడు దూరేడు అది గ్రహించుకోవాలి. మీరు నన్ను ప్రేమించండి నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుగా ఆయన వేరుగా ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించుదును అంటాడు. ఆదరణకర్త, నువ్వు ఏ కష్టంలో ఉన్నా నిన్ను ఆదరించి కన్నీరు తోడడానికి ఎవరిని పంపించాడు? దేవుడు పరిశుద్ధాత్మను పంపించారు. ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాను. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరగదు కనుక ఆయన పొందలేరదు. పరిశుద్ధాత్మ లోకంలో ఉన్న వారికి, లోకానుసారంగా సినిమాలు సీరియళ్ళు సెల్ ఫోన్లు చూస్తున్న వాళ్ళకి ఉండదు. ఎవరైనా చూస్తున్నారంటే మీకు ఒకటే గుర్తు, పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకోలేదు. దేవుని మాటలు చెప్తారు, చక్కటి పాటలు పాడతారు,
కానీ పరిశుద్ధాత్మ పొందుకోలేని వాళ్ళు వాళ్ళ రక్షణ పొందుకోలేనట్టు లెక్క. అంటే పరిశుద్ధాత్మ పొందుకోలేనట్టు లెక్క. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరగదు కనుక ఆయన పొందనేరదు. ఆయనను పొందనేరదు అంటే ఏంటి అర్థం? పరిశుద్ధాత్మను పొందనేరదు, వాళ్ళు పొందుకోలేరు. అది కన్ఫర్మ్ చేస్తున్నాడు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించిన మీలో ఉండును. పరిశుద్ధాత్ముడు మీతో ఉంటే నోట్లో నుంచి అలాంటి మాటలు రావు, అలాంటి తలంపులు రావు. మిమ్మల్ని అనాథలుగా విడవను. అందుకే మనం ఆ పాట పాడుతున్నాము, నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన ప్రేమమయుడని పాట పాడుతున్నాం. మిమ్మల్ని అనాథలుగా విడవను, మీ అద్దకు వద్దును. కొంతకాలమైన తర్వాత లోకమునని మరి ఎన్నడను చూడదు. కొంతకాలం అయితే ఇంక ఎప్పుడు దేవుడు మరి కబ్బులను చూడదు. ఇంకా అంటే లోకము ఆయన ఇచ్చిన టైము కృపకాలం గడిచిపోయిందంటే ఇంకా దేవుడితో వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. ఈ కృపకాలం కాబట్టి దేవుడి పిల్లలు, ఈ లోకాసారమైన పిల్లలు కలిసి జీవిస్తున్నారు. గురుగులు గోధుమలు కలిసి సంఘంలో, కుటుంబంలోని, దేశంలో ఉన్నారు. తర్వాత ఉండరు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దేవున మీరు ఎరుగుదురు. అప్పుడు ఇలా వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు చెప్తాము, ఇది మంచిది కాదు, మీరు దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని విరుద్ధమైన పనులు చేయకూడదు అంటే ఇప్పుడు వినరాళ్ళు. ఎందుకంటే ఒకళ్ళు నమ్ముకున్నారు కదా, వాళ్ళ పట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. వింటే వెళ్తారు, వాళ్ళ పట్టుకొని ఎవరు దాల్దే కదా రక్షణ. కాబట్టి నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దేవుని మీరు ఎరుగుతారు. అప్పుడు తెలుస్తుంది. మనం చెప్పడమే, ప్రతి ఒక్కరికి దేవుని మాటలు చెప్పడమే. అది ఎలా వింటారో వాళ్ళ కోసం కన్నీరు కాచము, ఆ జ్ఞానం సంపాదించుకొని వివరించి వాళ్ళకి చెప్పడమే మన పని. కానీ ఎప్పుడైతే వాళ్ళు రక్షణ పొందుకోకుండా అలా నిర్లక్ష్యం చేస్తారో మరి ఆయన వస్తాడు, మీ యందు ఉన్నామని, నేను మీ యందు ఉన్నానని అప్పుడు తెలుసుకుంటారు. ఇప్పుడైతే మనలో దేవుడు ఉన్నాడని వాళ్ళు తెలుసుకోలేరు. వాళ్ళు మనలాంటి మనుషులే అనుకుంటారు. కాబట్టి ఒకలాగే నిందలు, అవమానాలు, దెబ్బలు ఇవన్నీ కూడా మీరు భరించుకోవాలి, మీరు దాటుకొని రావాలి, అవి ఎదిరించుకొని రావాలి, వాళ్ళు ఉన్న దృష్టిని ఎదిరించుకొని మీరు పని చేయాలి అని చెప్తాడు. ఎందుకంటే అనుక్షణము నువ్వు ఉండాలయ్యా, లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని అందుకు పాట పాడుతున్నాను. ఎవరు విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టవయ్యా, నన్ను పాట పాడుతున్నావు. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. ప్రేమిస్తున్నాను ఒక్కటి చెప్పేది కాదు, ఆయన ఆజ్ఞలన్నీ పాటించాలి. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వల్ల ప్రేమింపబడను, నేను వారిని ప్రేమించి వారికి నన్ను కనపరచుకుంటాము. దేవుడు కనబడతాడు, నీకు సహాయం చేస్తాడు, నీతో ఉండి మహత్కారాలు, అద్భుతకారాలు చేయిస్తాడు. మన ద్వారా ఏం జాగు, ఆయన తోడు కావాలి, ఆయన తోడు కావాలి. నువ్వు క్షణమైన నేను బ్రతకలేనయ్యా నువ్వు లేకపోతే అని పాట పాడుకున్నాము. అది అనుక్షణము కూడా అధిక బ్రతుకుతున్నామో లేదని చెక్ చేసుకోవాలి. యేసు ఒకడు నన్ను ప్రేమించినాడు, వాడు నా మాట గైకొనను. ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు వెంటనే మాట వింటారు. మాట వినట్లేదు అనుకో, వాళ్ళు ఉంటుంటూ మాటలే ప్రేమిస్తున్నామని చెప్తారు, కానీ ఉంటుంటూ మాటలే మాట వినరు, వాళ్ళు దేవుని ఆజ్ఞలు పాటించరు. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించను, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసం చేద్దాము. దేవుని వాళ్ళ దగ్గర నివాసం చేయడు, దెయ్యం నివాసం చేసింది నిన్న కదా. ఎందుకు నివాసం చేసింది? అది వచ్చి ఆజ్ఞలు పాటించలేదు అనుకో, దేవుడు నివాసం చేస్తారు. ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటే. యోహాను సువార్త 14:23 ఉంది మాట, నన్ను ప్రేమింపనవాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రి అదే, నన్ను పంపిన తండ్రిది అని యేసు చెప్తున్నాడు. ఎందుకంటే యేసు మాట అప్పుడు వినలేదు, ఇప్పుడు కూడా వినట్లేదు. ఎందుకంటే ఆ ఆత్మలో చచ్చిపోయి ఆ శాస్త్ర పరిశీలన సర్దుకని మరి ధర్మశాస్త్రోపదేశకులు మంచి పండితులు బైబిల్ మీద చచ్చిపోయారు. ఆడ బోధించారు బోధ, ఆ బోధను బట్టి అందరూ కూడా అలా నడిచారు. కానీ ఆ ఆత్మలే ఇప్పుడు కూడా అందరిలో దూరి బోధిస్తున్నాయి. ఆత్మలు మనుషులు చచ్చిపోయిన సైతం ఆ రక్షణ పొందుకోలేని ఆత్మల ప్రయాణం ఉంది కదా, వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళని నడిపించినందు వలన మరి తండ్రి అనేది ఇప్పుడు బాధపడి ఇప్పటికీ నా మాట వినట్లేదు. మొదటి రాకడంలో నేను వచ్చాను, ప్రాణం పెట్టాను, అయినా ఈ కఠినమైన గుండెలు కరగలేదు. సులువు పాట పాడతారు, యేసే నా కోసం చనిపోయాడని,
వారి పెదవులతో కనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాతో దూరం ఉంది. ఎలాగా పని చేయట్లేదు కదా, పని చేయట్లేదు, ఓన్లీ చెప్పడమే, మోనార్కులను పాడమే, చెప్పడమే, కానీ క్రియలు లేవు. అక్కడ ఎంతమంది నశించిపోతున్నారు. ఆ కుటుంబాన్ని రక్షించడానికి రారు, ఆ చీకట్లో పట్టేస్తాయి. ఎందుకంటే అభిషేకం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, తోడు లేడు దేవుడు. ఆయన ఇద్దరు ఉండి మేము నివసిస్తాము మీ దేహం అనే ఆలయంలో అని చెప్తున్నాడు. దేహం మీద అధికారం ఉంటుంది. అనారోగ్యాలు, నడవలేని పరిస్థితి, ఆరోగ్యం లేకుండా, డబ్బులు లేకుండా చేయలేదు. అప్పుడు దేవుడు ఉన్నప్పుడు అన్నీ ఉంటాయి. తండ్రి దేవుడు ఉన్నప్పుడు వేసి ఎలాగా అనేక మందికి ఆహారం పెట్టాడు. రెండు చేపలు 5 రొట్టెలు 12 దంపతులు 5,000 మందికి పెట్టాడు. ఆయన దగ్గర ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా? ఎవరు చేసిన తండ్రి దేవుడు పరీక్ష పెడతాడు. పరీక్ష పెడతాడు. ఎందుకు? ముందు తెలియాలి కదా అసలు ఇది అసాధ్యమైన పని, దేవుడు ఎలా చేశాడు అని ఒక ప్రాక్టికల్గా ఆయన చేసి చూపించాడు. ఎవరైనా దేవుడు భూలోకానికి దిగొచ్చి అన్ని చేసి చూపించమ్మా, నువ్వు ఇలా బ్రతికమ్మా, ఇలాగ చెయ్యమ్మా, నన్ను పోలి నడవమ్మా, ఇలా నాకన్నా మీరు గొప్ప కార్యం చేస్తారమ్మా, మేము మీ ఒంట్లో మీలో మేము ఉంటాము, మేము నివసిస్తాము, మీలో ఉండి మేము చేయిస్తాము అని ఎవరైనా చెప్తారా? నీతో వస్తాను అని అంటారా? నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఇది చెప్పాడు. ఆయన దగ్గర మొదటి రాకలో ఈ మాటలు చెప్పాడు. ఆయన ఆదరణకర్త అనగా తండ్రి నా నామ పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆ మొదటి రాకట్లో ఏటేటి నేను వచ్చి మీకు చేసి మీకు అన్నీ చూపించిన అవన్నీ మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఇలా జ్ఞాపకం చేస్తుంటాడు. మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కదా, మనకి ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు కదా. గుర్తుంటాయా? ఈ గుర్తుంటే ఆహా దేవుడు నాతో ఉన్నాడు, నేను వెళ్ళాలి, అనుకో వాళ్ళు ఆ కుటుంబం పాడైపోతుంది, అంత వేదంలో దుఃఖంలో ఉంది, 2 భార్యభర్తలు కొట్టుకొని చేస్తున్నారు, నేను వెళ్ళాలి అక్కడికి, దేవుడు నాకు నేర్పించాడు, నేను వెళ్ళకుండా ఇంకో దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు వెళ్తానన్నారు. ఇంకొక 2 రాయలసీమ నుండి వచ్చారు, వాళ్ళ దగ్గరికి వెళ్తానని దేవుడు మాట ఇచ్చాను, నేను అక్కడికి వెళ్ళాలి కదా అని వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక భయం పెడతాడు. శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నా, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయములను కలవరపడని ఒకటి గర్వనీయ ఒక్కడి నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించడలా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషిస్తారు. నేను వెళ్ళిపోతున్నాను, మీరు బాధపడద్దు, మీరు కలవరపడద్దు. నేను వెళితే మీకు ఆదరణకర్తలు ఇస్తాను, తండ్రి వద్దకు వెళ్తున్నాను, మీకు తెలుస్తుంది, నేను వెళ్ళి మీకు అన్నీ కూడా సిద్ధపరుస్తున్నాను, అప్పుడు మీరు సంతోషిస్తారు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని, అది సంభవింపక ముందే నేను మీతో చెప్తున్నాను. ఏంటి ఈ ఆత్మ ప్రయాణం అనేది 5 స్టెప్పుల్లో ఉంది కదా, నేను మీతో యుగగాలో నేను ఉంటాను, నాతో మీరు ఉంటారు. అవన్నీ సంభవించినప్పుడే మీకు ఇవన్నీ గుర్తొస్తాయి. కాబట్టి ఆ సంభవింపక ముందే మీతో నేను చెప్తున్నాను ఈ విషయాలన్నీ. ఇకను మీతో విస్తరించి నేను మాట్లాడను. లోకాధికారం వచ్చుచున్నాడు, నాతో వారికి సంబంధం ఏమీ లేదు. ఈ లోకాధికారి ఏంటంటే 3 స్టెప్పుల్లో నరకాన్ని పట్టుకుపోదామని ఆలోచిస్తున్నాడు. అందుకే నేను ఎక్కువ మాట్లాడడం మీరు ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. మేము ఉన్నామో, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడో లేదు, మీరు ఆయన ఉంటేనే మీరు అన్నీ సహించుకొని చేయగలరు, లేకపోతే చెయ్యలేరు అనే విషయాలన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఇవన్నీ చెప్తా ఉన్నారు. మరి ఈ 5 స్టెప్పుల్లో అవి ప్రసంగి గ్రంథం 12:7 ఉంటుంది కదా, మన్నే అనేది వెలుపటి వలె మన్నే పోతుంది అనేసి. మరి ఆత్మ భూమికి చేరుతుంది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్క మరలా చేరుతుంది. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే పరదేశం చేరుతుంది. ఆ పరదేశ విషయంలో లూకాసు 16 అధ్యాయము 22-31 వచనంలో
ఆ పరదేశ్ అనేది లోని మరి ఎవరుంటారు, అది మీకు మళ్ళీ అన్ని చదివి చెప్పాలి మీరు. పరదేశంలోనే లాజరు ఉంటాడు. ఇదన్న లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మును, తండ్రివైన అబ్రహామ, నా యందు కనికరపడి తన వేలిలను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేస్తున్నాడు. ఈ ధనవంతుడు లాజరుకి దేవుని బిడ్డ ఒక రొట్టె ముక్క కూడా ఇవ్వకపోతే ఆ బల్ల మీద పడిపో, వాడు తినేసిన, ధనవంతుడు తినేసిన ఆ రొట్టె ముక్క తింటా ఉండి అలా చనిపోతాడు. దేవుడు స్తుతిస్తాడు. ఆ బాధలో కూడా నాకేమీ లేదని ఏడలేదమ్మా, నీకు లేదా ఏడలేదు. దేవుడు స్తుతిస్తున్నాడు. ఏడకూడదు, ఏం లేదని ఏడకూడదు. అది దేవుని ఆజ్ఞ పాటించుక వచ్చింది. ఆ దరిద్రం గ్యాస్ ఏమో కోడలెత్తిపోయింది. ఏంటి అన్నం తెచ్చింది, కాళ్ళు తెచ్చి పెట్టేది పోయింది. దేవుడు చేసిన కార్యాలు కృతజ్ఞతగా కానుక ఇవ్వలేదు, దేవుని ఆజ్ఞలు పాటించలేదు, ఏమీ చేయలేదు. నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడిగా ఉన్నావు, అందుకని వచ్చింది ఆ శ్రమ. అవి సరి చేసుకుంటే దేవుడు విడిపిస్తారు. అవి సరి చేసుకోవాలి, మళ్ళీ దేవుడు ఆక్రమిస్తారు. దేవుడు గొప్ప దేవుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన చేస్తాడు. నువ్వు ఎలా ఉండాలో ఆయనకు తెలుసు. కానీ ఇక్కడ లాజరు చాలా స్తుతించాడు, దేవుడిని ఇష్టపడ్డాడు. ఆ రొట్టె ముక్కలు తింటూ చనిపోతాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయన తీసుకెళ్తారు. చూడండి, అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవితకాలం అందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించినవి. కుమారుడా, నీవు నీ జీవితం అంతా నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించేది, అలాగనే లాజరు కష్టం అనుభవించాడని జ్ఞాపకం చేసుకున్నాము. ధనవంతుడితో చెప్తున్నారు, నువ్వు బాగా ధనం ఉంది నీ దగ్గర, చక్క సుఖంగా ఉన్నావు. అదే లాజరు మాత్రం చాలా కష్టపడ్డాడు, కష్టం అనుభవించాడు. అది జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. పరదేశంలో ఏముంటుంది? నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది. నీవు యాతన పడుచున్నావు. నరకంలో ఈ పాతాళంలో ఉన్నాడు ధనవంతుడు. అక్కడ ధనము భోజనాలు అన్నీ పోయాయి. అందుకే అటువంటి వారు అసహ్యులు, నాకు మనుషులు దృష్టించేవారు నాకు అసహ్యులు అని చెప్పి ఇందాక వాక్యం చదువుకున్నాం కదా. అబ్బా అలా ఎంత బాగున్నారు అని ఏడుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు చూసి. కానీ దేవుడు నిన్ను దృష్టిస్తున్నాడు. నువ్వు ఎంత పేదరికంలో ఉంటే కూడా దేవుని ఆజ్ఞలు వేయకొని దేవుని పని చేయడానికి ఇష్టపడుతున్నావు, నిన్ను చూస్తున్నాడు అని గుర్తించాలి, అని దేవుడికి వందనాలు చెల్లించాలి, దేవుని స్తుతులు అర్పించాలి. దేవా, అర్హత లేదు నాకు, నువ్వు ఉన్నావయ్యా, నన్ను నడిపిస్తున్నావయ్యా అని దేవునికి వందనాలు చెల్లించాలి. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు గోరువారు దాటి చాలా ఉండినట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలా ఉండినట్లును, మాకును మీకును మధ్య మహా అగాధం ఉన్నది. ఇక్కడ పాతాళానికి పరదేశికి అగాధం ఉంది. అగాధం అంటే అందరూ పడిపోతే చచ్చిపోతారు. అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, ఎందుకు అగాధం ఉందని చెప్తున్నాడు ఆయన? చెప్పండి ఒకసారి, ఎందుకు అగాధం ఉందని చెప్తున్నాడు చెప్పండి. చిటికి నీళ్ళతో నీళ్లు లాజరుతో వేయమని చెప్తున్నాడు. అది బతిమాడుకుంటున్నాడు దేవుడిని. లాజరు పంపించవా పరదేశం నుండి, చిటికి మీద ఇక్కడ మంట, ఈ పాతాళము. నేను దేవుని మాట వినక, దేవుని బిడ్డల వైపుకి డబ్బులు ఖర్చు పెట్టక, దేవుని ఆజ్ఞలు పాటించక, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉన్నాను. ఎవ్వరికీ పనికి రాకుండా పోజులు కొట్టుకుంటూ ఉన్నాను. నా ధనం నా సొంతం అనుకొని నేను స్వార్థప్రియుడిగా నా సుఖము, నా ఏసీలు,
ఏసీలో ఉండి చక్కగా సెల్ ఫోన్లు పట్టుకొని టీవీలు పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను. నా తల నాకు దేవుడు ఇచ్చాడు కదా, నేను దేవుడి బిడ్డనే కదా అనుకోని ఎంజాయ్ చేస్తున్నాను. నన్ను క్షమించు అన్న అక్కడ క్షమాపణ దొరకదు. అదే చెప్తున్నాను, ఇప్పుడే క్షమించమని అడగాలి. అక్కడికి వెళ్ళగలుగుతావమ్మా? అందుకని లాజరు బాగా చదువు కదా, లాజరుతో ఉన్నాడు కదా. అబ్రహాము, మరి ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఎవరైతే దేవుడి పిల్లలు ఉన్నారో, చనిపోయిన పిల్లలు అందరూ కూడా అక్కడ ఉన్నారు. అందరూ కూడా దేవుడి పిల్లలు అందరూ కూడా అక్కడ ఉన్నారు, పరదేశంలో ఉన్నారు. అక్కడ అబ్రహాము ఉన్న దగ్గర ఈయన ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ఆ లాజరు తోటి ఒక చిటికి నీళ్ళు నా నోట్లో ఒక చుక్క ఎంత మంట వేస్తుంది, అంత పాతాళం అగ్నిగుండంలో ఉంటూ ఆ యాతన పడుతూ ఆ మాటలు అడుగుతున్నందుకు దాని వివరణ చెప్పాడు. ఆ పాతాళానికి ఈ పరదేశికి మధ్యన ఏడుంది? అగాధం ఉంది, పెద్ద అగాధం ఉంది. రాలేరు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళారు. ఈ ఆత్మ ప్రయాణం చేసింది. ఆత్మ ఏం చేసింది? ప్రయాణం చేసింది ఎక్కడికి? రక్షించబడిన వాళ్ళేమో పరదేశంలో ఉన్నారు, ఫస్ట్ ప్రయాణం అది. ఇంకా 4 స్టెప్పులు ఉన్నాయి, అర్థమవుతుందా? మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ పోజలే, ఇక్కడ మనుషులు దృష్టించారు. కానీ ఈ లాజర్ని మనుషులు దృష్టించలేదు, కానీ దేవుడు దృష్టించాడు. ఆ విషయం మనం ముందు చెప్పుకున్నాం, విన్నారు కదా, అర్థమైంది కదా. ఎందుకు చెప్పాడు? నువ్వు బాధపడకు, నేను మనుషులు దృష్టించలేదు, నేను పేదోడిని, నాకేటి లేదు, ఎవరు లేరు అని నువ్వు బాధపడకు అని పాట పాడుతున్నావు, వాక్యం చెప్తున్నావు. అర్థమైంది కదా. ఇప్పుడు అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాల కుండినట్లు మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని అప్పుడు చెప్పినప్పుడు, అప్పుడు అతడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. అప్పుడు అతడు తండ్రి, వారు నా ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవల్లని నిన్ను వేడుకొనుచున్నాను. ఆడ పంపించవా? ఈ లాజర్ని, కొంతమంది భక్తులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ పంపించవా మా ఇంటికి? ఎందుకు? నాలా నరకంలో పడకుండా ఉండడానికి. అప్పుడు చూడండి, చనిపోయిన వాళ్ళు భూలోకానికి రారు అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. సువార్త అనేది ఇక్కడే అంగీకరించాలి అనేది అర్థమవుతుంది. ఇక్కడే నువ్వు క్షమించుదేవా, ఇక్కడ నేను నీ ఆజ్ఞలు పాటిస్తానయ్యా అని ఇక్కడ చెప్పాలి. నువ్వు చెప్పగలుగుతాను, చెప్పాలి. ఇక్కడే అన్ని వినాలి. అందుకు అబ్రహాము వారి యొక్క మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పాను. అక్కడ ఇంకా భక్తులు ఉన్నారు, ఈ మోషే గారు ఉన్నారు, మరి ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, దేవుడితో మాట్లాడే అనుభవం ఉన్నది. వాళ్ళు వచ్చి చెప్తారు నీ ఇంట్లో వారికి, ఆ 5 నీ అన్నదమ్ములకి. అతడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, అలాగా అనద్దయ్యా, ఏడు పంపించు. ఎందుకంటే వీళ్ళు చూస్తున్నారు కదా, వీళ్ళు చూశారు కదా, నాటమేంటో స్వాగమేంటో ఇవన్నీ చూశారు కదా, అలాగా అనద్దయ్యా అని బదులాడుతున్నాడు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. ఏమని చెప్తున్నారు? మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళితే మారు మనసు పొందుకుంటాడని ఈ ధనవంతుడు దేవుణ్ణి బదులాడుకుంటున్నాడు. చనిపోయిన వాళ్ళు వెళ్తే మారు మనసు పొందుకుంటారు, చనిపోయిన వాళ్ళు రారు అని ఇప్పుడు దేవుడు చెప్తున్నారు. అందుకతను మోషేయు ప్రవక్తలను వారు వినిన ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రవక్తలు చెప్తే వినకపోతే, వాళ్ళు నమ్మకపోతే వాళ్ళు నమ్మరు. ఈ మోషే ప్రవక్తలు వినిన ఎడల వారు వినని ఎడల, వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే వారి ఇష్టం వాళ్ళే, వారు నమ్మరని అతనితో చెప్పాను. ఇప్పుడు ఏళ్ళు వచ్చి చెప్పినా సరే
వాళ్ళు నమ్మరు. ఈ బతికున్న వాళ్ళే నమ్మకపోతే చచ్చిపోయిన వాళ్ళు చెప్తున్నప్పుడు ఎలా నమ్ముతారు? కాబట్టి ఒక అగాధం ఉంది, వాళ్ళకి పాతాళానికి పరదేశికి ఒక అగాధం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇక్కడే అన్ని నేర్చుకోవాలి. అక్కడికి వెళ్ళాక అక్కడ నుండి మీరు ఇక్కడ రారు, ధనవంతుడిలాగా పాతాళంలో ఉంటారు, వింటే లాజర్ లాగా పరదేశంలో ఉంటారు. అక్కడ నుండి రావడానికి మధ్యన అగాధం ఉంది కాబట్టి రాలేరు. చనిపోయిన వాళ్ళు దెయ్యాలు వచ్చారు అంటారు, రారు అని బాగా మీకు గుర్తున్నారు. తర్వాత వింటాను, చనిపోతే అప్పుడు అగ్నిగుండం చూసాక వింటాను అంటే కుదరదు. అక్కడ క్షమించమని అడుగుతాను అంటే ధనవంతుని క్షమించమని ఏమైనా చెల్లే అక్కడ చల్లలేదు. అవి గుర్తుపెట్టుకోవాలి, ఆ విధంగా చెప్పాలి. అది పరదేశం. అలాగే లూకాసు 23:43లో మరి దొంగ అక్కడ పాపక్షేమం పొందుకుంటాడు, దేవుని మాట వింటాడు. అక్కడ దేవుని చనిపోక ముందే దేవుని పాదాలు పట్టుకొని బతుకులాడుకుంటాడు. కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పారు. అలాగా భూలోకంలో ఉండగానే దేవునితో అలాగా పొందుకోవాలి. కాబట్టి ప్రకటన 2:7 కూడా జయించు వాడికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలను నేను భుజింపనిస్తాను అని చెప్పారు. అర్థమైందా? పరదేశంలో కాబట్టి వాళ్ళు వెళ్తారు. కాబట్టి అక్కడ రెస్ట్ తీసుకుంటారు, ప్రార్థనలు చేస్తారు. మరి ప్రకటన 6:9 ఉంటుంది, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. ఆ బలిపీఠం దగ్గర ఎవరైతే దేవుని బిడ్డలో చనిపోతారో, దేవుని కోసం చనిపోతారో వాళ్ళు ప్రకటన 6వ అధ్యాయంలో ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు అక్కడ ఆ దేశంలో అక్కడ ప్రార్థనలు చేస్తుంటారు, ఇంకేం చేస్తారు, అక్కడ ఆరాధన చేస్తారు, మరి అక్కడ రెస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే అలసిపోతారు కదా. ఇక్కడ రెస్ట్ తీసుకోవడానికి లేదు. రెస్ట్ తీసుకోకుండా ఇక్కడ దేవుని పని చేసుకోవాలి, మన పనులు ఇంట్లో పనులు చేసుకోవాలి, బాధ్యతగా ఇంట్లోని దేవుని విషయంలో బాధ్యత వహించాలి. కాబట్టి ప్రకటన 6:9 చదువుదాము. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. బలిపీఠం కింద ఎవరైతే దేవుని కోసం ప్రాణాలు ఇచ్చేశారో వాళ్ళని యోహాను గారు దర్శనంలో చూస్తున్నాడు. వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుల ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసము ప్రతిదండన చేయికు ఉండువని బిగ్గరగా కేకలు వేసరి తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇయ్యబడెను. తెల్లని వస్త్రాలు ఇక్కడ కట్టుకుంటాము, చాలా మంది తెల్లని వస్త్రాలు మనం కట్టుకుంటాం కదా. అదేంటంటే ఒక ఆనందం. నీతి వస్త్రాలతో మనము దేవుని రాజ్యానికి వెళతామని. తెల్లని వస్త్రాలకు అర్థం ఏంటంటే దేవుని కోసం ప్రాణం పెడతాను అని అర్థం. నేను దేవుని కోసం ప్రాణం పెడతాను, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అని చెప్పడానికి ఒక గుర్తు అది. అంతేగాని ఆ క్రియలు కూడా చూపించాలి. ఇక్కడ ఆ విధంగా క్రియలు చూపించేవారు. ఏ బట్టలైనా వేసుకోవచ్చు, ఉట్టి తెల్ల డ్రెస్ వేసుకోవాలని అక్కడ రూల్ లేదు. తెల్ల డ్రెస్ వేసుకోవడానికి ఏంటి కారణం అంటే ఇదిగో ఇక్కడ ఉంది. వీళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా సరే దేవుని కోసం ప్రాణం పెట్టారు. కాబట్టి దేవుడు అక్కడ బలిపీఠం దగ్గర పరిశుద్ధుల ఎందాక తీర్పు తీర్చుకుంటావు, మా రక్తం నిమిత్తం భూనివాసం ప్రతిదండన చేయి ముందు అని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. వాళ్ళు దేవుని కోసం చనిపోయారు కదా. బలిపీఠం దగ్గర వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఆ దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నది. ఆ రక్తం తెల్లని వస్త్రాలప్పుడు దేవుడు వారికి ఇచ్చారట. మరియు వారి వలనే చంపబోవు వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్కపోతే అగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవాలని వారితో చెప్పారు. ఇంకా రెస్ట్ తీసుకోండి, మీరు ఇంకా ఉన్నారు మీరే మళ్ళీ కలర్ డ్రెస్ వేసుకుంటూ మీకోసం ప్రాణం పెట్టడానికి సిద్ధకున్నారు. వాళ్ళ లెక్క కూడా రావాలి కదా. అంత లెక్క అంతా ఇయ్యక అప్పుడు వాళ్ళు ప్రతిదండన ఇస్తారు.
అప్పుడు నేను తీర్పు తీస్తాను వాళ్ళకి. ఎందుకు మీరు దేవుడిని నమ్ముకోలేదు? నిజమైన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, క్షమించే దేవుడు, వేషులనే క్షమిస్తాడు, తన వేషధారిని క్షమించడు. అంటే మీరు వేషధారిగానే ఉన్నారు, దేవుడు నమ్ముకున్నారని మాటలే చెప్తున్నారు, కానీ ఏ బిడ్డల విషయం ప్రాణత్యాగం నాలాగా చేయలేదు. నన్ను ప్రేమించేవాడు నాకన్నా గొప్ప కార్యం చేస్తారంటే మీరు చేయలేదు. దేవుడి మూలంగా మీరు పుట్టారు, కానీ దుష్టుడు ముట్టకుండా మిమ్మల్ని మీరు భద్రం చేసుకోలేదు. ప్రార్థన, సహవాసం, రొట్టివించడం ఎడతెక్కలేదు, వాక్యానుసారంగా ఆజ్ఞలు పాటించలేదు అని దేవుడు, నేను ఏ సంగతులు చెప్పానో అవి మీరు బోధించలేదు. దాన్ని బట్టి సాధారణ బలం ఎక్కువయ్యి వాళ్ళు తిరుగుబాటు చేసి ఇదిగో ఇలాంటి అమాయకమైన ప్రజలను చంపేశారు. వాళ్ళకి అండదండగా మీరు లేరు, ఒక ఐక్యతగా మీరు లేరు అని కొన్ని విషయాలు దేవుడు తీర్పులో ప్రతి ఒక్కరిని నిలబెడతారు. అది ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా సరే నిలబెడతారు. అలా నిలబెట్టకుండా ఉండాలనే దేవుడి మాటలు చెప్తున్నారు. చెప్పడమే కాదు, మనం క్రియలు చేయాలి. దుష్టుడు ముట్టకుండా తను భద్రం చేసుకోవాలి. దేవుడి కాపుదల, ఎలాంటి చీకటి ఉన్నా సరే ఆయన చెదరగొట్టి వెలుగు చేసి ప్రతి క్షణము కాపాడే దేవుని కలిగి ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో జ్ఞానంతో దేవుడు పాము వల్ల వివేకంగా ఉండమన్నాడు. పావురాల వల్ల నిష్కపటంగా ఉండండి, మిమ్మల్ని తోడేల మధ్యకి గొర్రె పిల్లలాగా మిమ్మల్ని పంపిస్తున్నాను అంటే మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారు కాబట్టి మీ మాటలు వాళ్ళకి ఇష్టం ఉండవు, వాళ్ళు వినరు. మీ దేవుని జ్ఞానంతో మీరు చెప్పండి, అలా వివేకం కలిగి ఉండండి. పాము ఎక్కడున్నా, అది ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకు ఇలా కదిలిందంటే దాని చెవులకి వినపడతాయి. అంత యాక్టివ్గా ఉండాలి. ఈ లోకానుసారమైనవన్నీ చూస్తున్నాం అనుకో, మట్టిగా ఉంటుంది నీ బుర్ర, ఏదో సువార్త చేస్తున్నామని వెళ్ళిపోతాం, అక్కడ దొరుకుపడుతుంది. అందుకే వివేకంగా ఉండమంటున్నాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు దేవుడి పిల్లలే, అందరూ దేవుడి పిల్లలే, అందరి కోసం ప్రాణం పెట్టారు. కాబట్టి మీరు కూడా ప్రాణం భద్రంగా ఉన్నారంటే ప్రాణం పెట్టేయడం కాదు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించి చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. మీరు మా పిల్లలు, మీరు దేవుడు బిడ్డలే, మీరు దేవుడు అని చెప్పండి. అంతేకాని పేరు పెట్టకండి. మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అని మీ బాధ చెప్పుకోండి. మిమ్మల్ని దేవుడు రక్షిస్తాడు, మీతో మాట్లాడతాడు. మాతో మాట్లాడిన దేవుడు, మమ్మల్ని బ్రతికించిన దేవుడు, మమ్మల్ని విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా విడిపిస్తాడు. దేవుడు అని అడగండి, పేర్లు పెట్టకండి. ఈ మతాలు, కులాలు ఇవన్నీ కూడా మనుషులు పెట్టుకున్నారు. అలాగే మీరు ప్రేమించి చెప్పగలిగి ఉండాలి. వాళ్ళు వింటే చెప్పడం, వినకపోతే బలవంతం చేయకూడదు. ఎందుకంటే స్వతంత్రం, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి మరి అన్నీ కూడా మరి జీవాలు ఉన్నాయి కదా, ఎవరు ఇష్టం వచ్చినట్టు అవి ఉండొచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది, స్వతంత్రం ఇచ్చారు దేవుడు, ఆత్మీయంగా ఇచ్చారు, భౌతికంగా ఇచ్చారు. కాబట్టి ఇటువంటి మాటలు కొంతమందికి అర్థం లేనప్పుడు బలవంతం పెట్టకూడదు. ప్రార్థన చేయడమే. వాళ్ళు దర్శించాడు, సౌలుని దర్శించాడు కదా, హింసకుడు, దూషకుడు, హానికరుడు సౌలుని దర్శించాడు, పౌలుగా మార్చాడు. వాళ్ళు అనేక మందిని దేవుడి బిడ్డలను మార్చాడు. కన్నీరు కార్చారు, అయ్యా నీ బిడ్డ అర్థం చేసుకోవట్లేదయ్యా, నువ్వంటే ఇష్టమే, దేవుడు అంటే ఇష్టమే, కానీ ఏంటో అర్థం కావట్లేదయ్యా అని వాళ్ళ కోసం కన్నీరు కార్చినప్పుడు దేవుడే వాళ్ళని దర్శిస్తాడు. దేవుడే వాళ్ళకి దేవుడు ధైర్యం చెప్తాడు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తారు. కాబట్టి ఈ విధంగా పరదేశు కోసం మనం నేర్చుకున్నాం. ఫస్ట్ పార్ట్ అనమాట అది. ఇంకా 4 ఉన్నాయి. దావీదు ప్రకటన 6:9 మనలోని మరి ఎలాగైతే ఆత్మలు ఆ తెల్ల వస్త్రాల కోసము, తెల్ల వస్త్రాలు దేవుడు అలగించి ఇంకా ఎవరైతే చనిపోవాలని దేవుడి కోసం బ్రతకాలని ఆశపడుతున్నారో ఆ లెక్క అనేది అయిన తర్వాతే నేను మీకోసం అంతవరకు మీరు వేచి ఉండండి, విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కాబట్టి రెండవదిగా ర్యాప్చర్, అది మొదటి దశలోనికి పత్రిక 4వ అధ్యాయము మనం నేర్చుకున్నాం. 15, 16, 18 వచనాల వరకు
ఉంది ర్యాప్చర్ కోసం. మనం అవి నేర్చుకున్నాము. మొదటి కొరింథీ 15:51 నుంచి 54 వచనాల్లో కూడా ఉంది ర్యాప్చర్ కోసం మనం నేర్చుకున్నాం అవి. రెండవది అది ఎహెజ్కేలు 37:12లో యేసు ప్రభు సమాధి పునరుత్థాన దినమందు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. ఇది చెప్తారనమాట. ఇది సెకండ్ అనమాట. ఆత్మ ప్రయాణంలో ఒకటి పరదేశు, తర్వాత రాకడలో రెండవ రాకడ అంటే బహిరంగ రాకడ, రహస్య రాకడ రెండు ఉన్నాయి కదా. అందులో రహస్య రాకడ అది రెండవది అనమాట. ఆత్మ ప్రయాణం రెండవది. మూడవది ఏంటంటే 7 ప్రకటన 19వ అధ్యాయంలో ఉన్నది పెళ్లి కుమార్ గొర్రె పిల్ల విందు. ఆ విందులోని దేవుడు మనకి రక్తం ఇచ్చి కొనుక్కున్నారు కదా, ఆయన ప్రదానం చేసుకున్నారు. కాబట్టి వారి క్రియలు చొప్పున జీవితం నేను సిద్ధపరుస్తానని, 1000 పరిపాలన ఎవరు పరిపాలిస్తారని, మరి ఎవరైతే దేవుడి కోసం శ్రమ పడ్డారో వాళ్ళ కోసం జీవ కిరీటం అవన్నీ కూడా సిద్ధపరుస్తారని మనం చెప్తున్నాం కదా. అది మూడవ స్టెప్ అన్నమాట. అది రెండవది రహస్య రాక, మూడవది 7 ఏళ్ల పరిపాలన. 7 ఏళ్ళు మనం మధ్యాకాశంలో మరి దేవుని దగ్గర ఆ సింహాసనం దగ్గర ఉంటాం. అది మన నాలుగవదిగా 1000 ఏళ్ల పరిపాలన. నాలుగవదిగా 1000 ఏళ్ల పరిపాలన. ఆత్మ ప్రయాణం, రక్షించబడిన వాళ్ళు ఆత్మ ప్రయాణం అలా జరుగుతుంది. మత్తయి సువార్త 19:27-28-29 వచనాల్లో ఉన్నది. నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, ఇండ్లనైనను, పిల్లలనైనను, భూములనైనా విడిచిపెట్టి వాడు 100 రెట్లు పొందుతారట. ఇదిగాక నిత్య జీవము స్వతంత్రించుకుంటారు. అంటే మొదటి స్థానము దేవునికి ఇచ్చి నిత్య జీవం అంటే దేవుని రాజ్యం సంపాదించుకుంటారు. నువ్వు 19:17 వాళ్ళు ఏమంటున్నారు? బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక 10 పట్టణాల మీద నీకు అధికారమై ఉంటావు అని చెప్పి 1000 పరిపాలనలో నీకు ఒక అధికారం వస్తుంది. అర్థమైందా? అర్థమవుతుందా? 4 చెప్పుకున్నాం, ఇంకొకటే ఉంది. ఓకేనా? 22 పత్రిక ఒకసారి చూద్దాం. 2 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూస్తాము. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగలను. అర్థమైందా? సహించిన వారమైతే ప్రతిదీ సహించుకోవాలి. అందుకే ప్రకటన 2:10 ఉంటుంది, అంత వరకు సహించి వాడే రక్షణ పొందుకుంటాడు. ఈ రక్షణ పొందుకున్న వాళ్ళే ఈ 5 స్టెప్పుల్లో ఉండగలరు. ఇష్టమేనా సహించుకోవడానికి? ప్రతి విషయంలో సహించుకుంటారా? లేకపోతే దానికి ఆగడము, లేకపోతే అలాంటివి ఏమి ఉండకూడదు. ఏ విషయంలో కూడా మీరు మంచి పిల్లలు, చక్కగా దేవుడు మిమ్మల్ని అలాగా ఆశీర్వదించాలి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎరుగము, ఆయన ఎరుగమంటే దేవుడు ఎరుగమంటే ఏంటి? దేవుడి మాటలు వింటారు కానీ ఎందుకు చేయాలి? ఎందుకు ఆజ్ఞ పాటించాలి? ఆయన ఎరగదన్నమాట. ఆయన ప్రేమించేవారు, ఆయన మాటలు గైకుంటారు, ఆయన ఆజ్ఞలు గైకుంటారు అని చెప్తే ఆయన ఎరుగమన్నట్టున్నారంటే ఆయన ప్రేమించట్లేదు. ఆయన ఎవరు? ఆయన ప్రేమించడానికి అంటారంట. చూడ, ఆయన నమ్మ దగ్గర వాడు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదుము. వెళ్దామా? 1000 పరిపాలనలో ఆయన రాకుమారుడైతే ఆయన రాకుమార్తెగా, రాకుమారులుగా
హేళాలి అంటే సహించుకోవాలి ప్రతి విషయాలు కూడా. సహించేవారైతే ఆయనకు కూడా ఎరుదుము, అయినను ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగదలను. అంటే వీళ్ళెవరో నాకు తెలియదు అంటాడట. అక్రమం చేయవాళ్ళ మీరెవరో నాకు తెలీదు. ప్రభా పిలిచినవాడు దేవుడి రాజ్యానికి వెళ్ళడు. అక్రమం చేయవాళ్ళ మేతుడి పోండి అన్న. అదే ప్రభా నేను మూలంగా దెయ్యాలు అలగొట్టలేదా, అద్భుత కార్యాలు చేయలేదా అన్నది అక్కడ. ఏమి చేసినా ఆయన నామం యూజ్ చేసుకున్నావు, అంతే. ఆయన సభ్యులో వాడుకున్నావు నువ్వు, అంతే. నీకు ఆశీర్వాదాలు కావాలి, నీకు పోజులు కావాలి. చూసావా నా మూలంగా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో, ఎంత ఆత్మలు నేను రక్షించానో, అంత గుడ్డిసున్నా అయిపోతుంది. ఆయన తండ్రి చిత్తం అంటే ఏంటంటే నువ్వు చేసింది ఎవరికీ తెలియకూడదు. దేవుడి దృష్టిలో వెళ్తుంది. మనుషుల దృష్టిలో నువ్వు పడకు. దేవుడి దృష్టిలో పడుతున్నానా లేదా అది చూడు. దేవుడి ప్రేమ సంపాదించుకుంటున్నానా, దేవుని మాట వింటున్నానా, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నానా నువ్వు చెప్పకూడదు. నువ్వు చేసిన వాళ్ళకి చెప్పకూడదు. గుడి చేయించింది ఎవరు చేయి తెలియకూడదు. తెలిసిందా? దేవుడు దృష్టిస్తున్నాడు. నువ్వు ఎంత పేదగా ఉన్నా, నువ్వు ఎలా సఫలవుతున్నా, నువ్వు ఎలా ఓర్చుకుంటున్నావో, ఎలా సహించుకుంటున్నావో ఆ చీకటి దేవుడు వెళ్ళగొట్టి చెదరగొట్టేస్తానంటున్నాడు. ఆయన ఎంత మంచి పాట నిజంగా ఇచ్చాడు దేవుడు. ఆయన చెదరగొట్టి అనుక్షణము నేను నీతో ఉంటాను, అనుక్షణము నేను కాపాడుతాను అంటుంటే నీకు ఆ విశ్వాసం లేనివాడు దేవుడికి ఇష్టమైన అసాధ్యంగా ఉంది. ఆయనకి ఇష్టం ఉండాలి. అందుకే నువ్వు లేవనేస్తే నేను ఎరగడట్టు. ఆయన అక్రమం చేయడం పొడి అనేస్తాడు. అదేంటి ప్రభా, నేను అంత మెసేజ్ విన్నాను, రోజు బల్లరాగం తీసుకున్నాను, రోజు వస్తున్నాను, పళ్ళు తోముకోకపోయినా సరే, స్నానం చేయకపోయినా సరే నువ్వు వచ్చి కూర్చుంటున్నాను అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అని వస్తాడు. ఆయన పరిశుద్ధంగా లేవు, అందుకే దుష్టుడు నీ మీద ఏర్పాటు చేస్తున్నాడు. పరిశుద్ధంగా ఉండాలి, మెలకువలకి ప్రార్థన చేయాలి. వృద్ధులు కలలు అంటారు, ఎవరు దర్శనాలు చూస్తారు అంటే దేవుడు మాట్లాడడానికి అనుక్షణం ఇష్టపడుతున్నాడు. ఏవి కలలేవి, దర్శనాలేవి దేవుడు అపోస్తులా వాడుకుంటా అన్నారు. మీరు రోజు బలారం తీసుకుంటే దేవుడు భయం కలుగుతుంది, ప్రతి ఒక్కరు భయం కలుగుతుంది, అపోస్తులా వాడబడతారు అని చెప్పారు కదా. చెప్పారా లేదా? చెప్పారు. కాబట్టి అలాగా దేవుడు ఎరగనంటాడేమో, ఇన్ని పనులు చేసిన దేవుడు ఎవరో తెలియదమ్మా అంటాడేమో. అందుకని అనుక్షణంలో దేవుడు నీతో ఉంటాను అంటున్నాడు. ఆయన ఉంటానని అది ఎన్నైనా సరే నువ్వు క్షమిస్తే ఆయన క్షమిస్తాను అంటున్నాడు. ఇది కృపకాలం, ఇప్పుడే ఆ ఛాన్స్. మళ్ళీ చేసిందే తప్పు చేయకూడదు. 5వది ఏంటి? నిత్య జీవం ఎక్కడుంది? రోమపత్రిక 2వ అధ్యాయం. నిత్య జీవము అనేక చోట్ల ఉన్నది. ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి 2 మాటలు చెప్తాను. ఇంకా మన నరకానికి వెళ్ళే లిస్టు 3 ఉన్నాయి. అది కూడా 2-3 మా వాక్యాలు చెప్పేసి ముగించేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఏమి సిద్ధపరిచాడో మన కోసం, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదని చెప్పారే, ఈ మాటే. ఆయన సిద్ధపరిచి ఉంచింది దేవుని రాజ్యం, ఆయన బిడ్డలుగా ఉంచడం. అది నీ కంటికి కనబడదు. కనబడుతుందా? నీ హృదయానికి దేవుని గోచరం అవుతుందా? అవ్వట్లేదు. ఆయన అప్పుడు చెప్తాడు అన్నీ. నీ క్రియలు చెప్పిన వారి క్రియలు చెప్పిన ఆయన పనిచేస్తాడు. ఆయన జీవితం సిద్ధపరిచి ఉంచాడు. నువ్వేం చేస్తున్నావు అది అనుక్షణం నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు నీకు భయం పడదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాతో ఉన్నాడు, నాతో ఇవన్నీ చేయిస్తున్నాడు, ఆయనకి ఇష్టమైన పనులు నేను చేస్తుంటుంటే నేను ఏదైతే అది ఇస్తున్నాడు అనే నీకు అర్థమైపోతుంది. దేవుడు నా దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు అని. దేవుడికి ఇష్టమైన దేవా ఇంకా చెప్పిన ఆయన ఇంకా నీ పనులు చేస్తాను. 2-3 సార్లు అలాగే జరిగిందమ్మా. నేను ఏది తినాలనుకున్నానో వండుకోకపోయినా అది నా కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అంటే దేవుడికి ఇష్టమైన చేసినప్పుడు వంట వండుకోగలదు. ఏదో దేవుడు తీసుకొని వస్తారు, ఎవరో ద్వారా వస్తుంది. ఆ రోజు నాకు సంతోషం అనిపించి దేవునికి స్థుతులు చెప్పారు. అప్పుడు తెలుసు అన్నాడు. మీరు నీతిని రాజ్యాన్ని మొదలు వెతకండి, మీకేమి కావాలో పరలోకం తెలుసు అంటున్నారు. కాబట్టి మా దేవునికి తెలుసు. కాబట్టి రోమపత్రిక 2వ అధ్యాయం
6 నుండి చదువుతున్నాను వినండి. ఆయన ప్రతి వానికి వాడి క్రియలు చెప్పిన ప్రతిఫలమిచ్చును. సత్క్రియలు ఓపికతో చేయొచ్చు. మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. ఓపికతో సత్క్రియలు చేయాలి, అప్పుడు నిత్య జీవం ఇస్తాను. పరలోకంలో ఏది సిద్ధపరిచారో అవి కంటికి కనబడలేదు అంటారు. ఇవే అది సిద్ధపరుస్తాడు అనమాట. అలాగే యోహాను సువార్త 14 ఇందాక చదువుకున్నాం కదా, 1 నుండి 3 వచనాల్లో ఆ మాట ఉంటుంది. అలాగే ప్రకటన 21వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ప్రకటన 21వ అధ్యాయం, ప్రకటన 21వ అధ్యాయంలోని 1 నుండి 5 వచనాల్లో, అంతటి నేను క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రములో ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె మీద సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఇది నాకు కూడా చెప్పుకున్నాను. రెండవసారి దేవుడు వస్తారు అంటే ఈ పరలోక పట్టణానికి పెండ్లి కుమార్తె సంఘాన్ని ర్యాప్చర్లో తీసుకెళ్తారు. కనురేప పాటలో రహస్య రాటలో తీసుకెళ్తాడు ఆయన. 7 సంవత్సరాలు భూలోకంలో శ్రమలు, ఎవరైతే దేవుని మాట వినరో వాళ్ళు శ్రమ దినాలు ఉంటారు. యేసుతోటి 7 సంవత్సరాలు ఎవరైతే విన్నారో వాళ్ళు ఉంటారు. వాళ్ళు పట్టుకొని ఆ పెండ్లి కుమార్తె సంఘాన్ని పరలోకం నుండి దేవుని యొద్ద నుండి దిగి వస్తారనమాట. యెరూషలేము పట్టణం అంటే అది. అప్పుడు ఇదిగో దేవుడి నివాసము మనుషులతో కూడా ఉన్నది. దేవుడి నివాసం ఎవరితో ఉంది? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడని దరిద్రుడు అని ఉన్నదా? దరిద్రతలోనే ఉంటారు దేవుడి పిల్లలు. దేవుడు నిన్ను దీవించలేదా? నేను ఒక ఆయన పాస్ట్ మీటింగ్లో చెప్పాడు, దేవుడు నేను బిజినెస్ అట, దేవుడి పని అంటే బిజినెస్ అట, ఆశీర్వదిస్తాడట. ఈరోజు సైకిల్తో వెళ్ళాడు, స్కూటర్ తర్వాత కారు అలా దీవిస్తూ ఉంటాడట. చూడు ఈ బాధ ఎలా పాడైపోయిందో. దేవా వందనాలు అయ్యా, యేసయ్యా ఇవన్నీ నేర్పించావయ్యా అనుకున్నాను. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఎందుకు దరిద్రుడైన లాజరు అలాగా దేవుని రాజ్యంలో ఉన్నాడు, అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు అనేసి ఉన్నది. ఎందుకుంది? పరదేశంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు దేవుడితో నివాసం ఉంటారు. నిత్య జీవం 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఎలా ఉంటారు? నిత్య జీవం. దేవుడు ఇదిగో దేవుడు నివాసం మనుషులతో కూడా ఉన్నది. మనుషులతో దేవుడు నివసిస్తూ ఉంటాడు. ఎందుకు? ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలు ఎందరు. దేవుడు తానే వారి దేవుడు ఏంటి? వారికి తోడయ్యుండును. తోడయ్యుంటాడు. ఇప్పుడు నీకు తోడై ఉంటాయి దేవుడు, అప్పుడు కూడా తోడై ఉంటాడు. ఇప్పుడేమో దేవుడితో కనెక్షన్ ఉంటే, కనెక్షన్ లేకుండా నువ్వు ఆరాధన చేయలేవు, బోధ చేయలేవు. ఇక్కడే నేర్చుకోవాలి. అన్ని ఇక్కడ నేర్చుకున్నప్పుడు అక్కడ కూడా దేవుడు చేస్తారు. అలాగే ప్రకటన 22:4లో కూడా ఒక మాట ఉంటుంది. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసలయందును. నొసలయందు ఆయన నామం నొసలయందు ఎందుకు ఉంటుంది? ఆయన పేరు ఎందుకు ఉంటుంది? నొసల దగ్గర ఆలోచించండి. నిత్య జీవానికి ఎవరు వెళ్తారో ఆయన పేరు నొసల మీద ఉంటారు. ప్రకటన 22:4. అలాగే ప్రకటన 3వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో కూడా ఉంది అన్నమాట. ప్రకటన 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంది అన్నమాట. కాబట్టి లూకా 16, 22, 23, 24లో కూడా మరి ఎవరి దగ్గర నొసల మీద ఉండదో, ఈ లోకంలో నొసలు ఏది పెట్టుకోవాలి కదా. మరి జనగుడ్లో 2 చూసావు కదా, లక్ష్మీని ఆ కూతురు. అమ్మాయి పేరు ఏం పేరు? కూతురు పేరు లలిత. లక్ష్మిని లలిత. మీ ఇంటి వెనకాతలు ఉండేవారు కదా, నా ముందున్న ఇంటి వెనకాతల అటు సైడ్ ఆమె ఇక్కడ క్రాస్ చూసేది కదా. ఇక్కడ క్రాస్ ఇలాగ దేవుడి సిలువ ఇలాగా బయటిగా అలా మెరుస్తున్నట్టు నా నుదుటి మీద కళ్ళిపినా కళ్ళు తెరిచిన ఆమె ఎప్పుడూ చూస్తూ ఉండేది. వాళ్ళ ఇంట్లో దేవుడు ఎన్నో కార్యాలు చేశారు. కానీ సాధారణుడు ఎందుకంటే ఆ అక్రమ సంబంధం ఉంది అలాగే ఉండబట్టి
వాళ్ళ మాటలు వినుకోనే ఉన్నారు, అతని మాటే వినుకొని ఉన్నారు. అతను కూడా దేవుడు నమ్ముకున్నవాడే. దేవుడు నమ్ముకుంటే లాభమేముంది? అందరూ నమ్ముకున్నారు కానీ అతను నమ్మలేదు. అతనితో అక్రమ సంబంధంలో ఉంది కాబట్టి ఆమె మరి ప్రత్యక్షత కోల్పోయింది. దేవుడు ఆమె అలా చూపించాడు, ఇదిగో దేవుడు బిడ్డను ఇలా వెంబడించు అని దేవుడు పేరు నా మీద ఇలా రాసున్నట్టు చూసి చాలాసార్లు చూసి చెప్తుంది. పాస్టర్ గారు నేను కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన ఇలాగ నుదురి మీద ఇలా వేసే సులువులాగా మెరుస్తూ ఉందండి. ఎల్ఈడి బల్బు ఎలా ఉంటుంది బయటిగా అలా బయటిగా ప్రకాశిస్తుందండి అని చెప్పారు. మరి అంతే అమ్మ దేవుడు మాట్లాడుతున్నారు. నీలో ఉన్న చీకట్లన్నీ బయటకు వచ్చేసాయి. ఆమె ఇక్కడ బొట్టు పెట్టుకుంది. ఎప్పుడైతే తీసి అవంతా కూడా తీసేసిందో, దేవుడు కావాలని ఆశపడిందో వెంటనే దేవుడు అలా చూపించడం అది మొదలుపెట్టారు. దేవుడు మాట విన్నందుకు దేవుడు ఎన్నో కార్యాలు ఆ గృహంలో చేశారు. అలాగే దానియేలు 12:2 కూడా సమాధుల్లో ఉన్నవారు కూడా దేవుడు అలా లేవనెత్తుతాను ఉంది. అక్కడ యోహాను సువార్త 5:28-29 కూడా ప్రతి ఒక్కరు కూడా తృణీకరింపబడిన వారు కూడా దేవుడు ఆ రెండో పునరుత్థానంలో మరి ఎలా ఉంటారు అక్కడ దేవుడు రాస్తున్నారు. అలాగే ప్రకటన 20:12-15 గ్రంథంలో విప్పబడతాయి. వీడియోలో చూస్తున్నావు కదా, గ్రంథంలో అందరూ ఎవరు చేసినవన్నీ గ్రంథంలో విప్పి దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన వాళ్ళు దేవదూత వచ్చి ఇలాగ మహిమతో నింపిన వస్త్రాలు వేసి అలా దేవదూత ఇచ్చే రాజ్యం అది ఆ వాక్యం ఎక్కడుంది? ప్రకటన 20:12-15 ఉన్నాడు. ఎవరైతే తప్పుడు పనులు చేస్తూ ఉంటారో, దేవుడు అంటే ఇష్టమే కానీ తప్పుడు పనులు చేసామని దేవదూత ఇలాగ ఈడ్చుకొని వెళ్ళిపోయి నాకంలో వేసేస్తూ ఉంటారు. తెలుసుదా అది? కాబట్టి ఇప్పుడు ఇది తప్పుడు పనులు అంటే వ్యభిచారము, ఆజ్ఞలు పాటించకపోవడము, అంటే లోక స్నేహము, దేవునితో వైరమని మీరు ఎరుగరా, దేవునికి మీరు శత్రువులు, వ్యభిచారులారా అని పిలుస్తున్నాడు దేవుడు. తెలుసుందా? అక్రమం సంబంధమే కాదు, లోక స్నేహం చేసిన వాళ్ళని, లోకస్తులతో ఎప్పుడు ఉన్న వాళ్ళని, లోకస్తులతో మాట్లాడుతూ ఉన్న వాళ్ళని దేవుడు పని పక్కనెట్టేసి దేవుడు నమ్ముకున్నాళ్ళే అది చర్చికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. యాకోబు 4:4 ఆ లోక స్నేహం చేసిన వాళ్ళకి, లోక స్నేహంతో చేసిన వాళ్ళతోటి ఆడమాట విని వాళ్ళకి దాసోహం చేసి వాళ్ళకి భయపడి జీవిస్తున్న వాళ్ళని మీరు దేవునికి శత్రువులు అంటున్నాడు. అక్కడ వాళ్ళకి వ్యభిచారాలని పేరు పెట్టారు. ఏదో ఆ సంబంధాలు ఈ వ్యభిచారం చేసిన వాళ్ళు మామూలు శారీరకంగా కాదు, ఆత్మీయంగా వస్తుంది. ఇది లోక స్నేహం. అది చూసిన మోహపు చూపుతో నువ్వు చూస్తే వాళ్ళతో నువ్వు వ్యభిచారం చేశావు అని దేవుని లెక్క. అది వాక్యం చెప్తుంది. తెలుస్తుందా? శారీరకంగానే కాదు, ఆత్మీయంగా నువ్వు చూస్తే చాలు అని దేవుని లెక్క. ఇది మనుషుల లెక్క వేరు, దేవుని లెక్క వేరు. కాబట్టి కళ్ళుతో చూస్తావు, ఒక అన్న తమ్ముడిలాగా, ఒక అక్క చెల్లిలాగా చూస్తావు. అది మోహపు చూపుతో చూసిన వాళ్ళు ఉన్నారు. తెలీదా నీకు? మోహపు చూపు అంటే తెలీదా? మనసులోనే ఊహించుకుంటారు. కొంతమంది సినిమాల్లో కూడా కలగంటారు వాళ్ళతో డ్యాన్స్ వేసినట్టు. ఇంటికి అర్థం అవుతుంది అంతే కదా, వాళ్ళ కళలోనే ఊహించుకుంటారు. అది మోహపు చూపు. కళల్లోనే వాళ్ళతోని అన్నీ ఊహించుకుంటారు. అంటే మోహపు చూపు అని దాని అర్థం. మత్తయి 25 ఎడమవైపు ఉన్న వారిని చూసి మరి శపింపబడిన వారిని మేకల్ని ఎడమవైపు పెడతారు. అంటే మేక అన్నీ తింటారు, అన్నీ చూస్తుంది, అన్నీ చేస్తుంది. ఇది దేవుడు కావాలి, అంటే దెయ్యము కావాలి, దాని సంబంధమైన కావాలి, దేవుడి సంబంధమైన కావాలి. లోకము దేవుడు రెండు ఉంటారు. ఆడ మేకలతో పోల్చాడు. అంటే అన్నీ తింటుంది కాబట్టి, మేకలాగా అన్నీ తింటుంది కాబట్టి, అన్నీ చూస్తుంది కాబట్టి, అన్ని పనులు చేస్తుంది కాబట్టి, అన్ని అలవాట్లు పెట్టుకొని కూడా దేవుడు అంటే ఇష్టం. వీళ్ళని మేకల్లాగా పోల్చాడు దేవుడు. మత్తయి 25:41 ఎడమవైపు ఉన్న వారిని, 46 నిత్య శిక్ష వాళ్ళకి అని ఉంది. అన్ని చదవట్లేదు, మీరు అన్ని చదవకండి, దాని దగ్గర ఉన్నది. కుడిపక్కన ఉన్న గొర్రెను చూసి మీరు తండ్రి ఆశీర్వదించబడిన జనమా అనేసి పిలిచి దేవుని రాజ్యానికి నిత్య జీవం
నిత్య జీవంలోకి నడిపిస్తారు, వీళ్ళనేమో నిత్య శిక్షలోకి. తర్వాత మార్కు 9:48 అగ్ని ఆనదు, పురుగు చావదు అని చెప్తున్నారు. ఇది నరకము విషయంలో. నరకము ఒకటి ఏంటంటే అగ్ని జ్వాలలు యాతన పడుతున్నారని చెప్పాము కదా. ధనవంతుడు 3 స్టెప్పులు చెప్తున్నాను. ఏంటి? యాతన పడ్డా, అగ్ని జ్వాలలు, యాతన ఒకటి. రెండవది ఏంటంటే నిత్య శిక్ష. నిత్య శిక్షకు వెళ్తామని మేకల్ని గొర్రెల్ని వేరుపరచారు కదా, అది నిత్య శిక్ష రెండవది. మూడవది ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు జారదు, ఇది మూడవది. ఇది యెషయా 66:24 కూడా ఉంది. కాబట్టి అందుకనే దేవుడు లాస్ట్గా ఏం చెప్తున్నారంటే మత్తయి సువార్త 5:30 నీ కన్ను అభ్యంతరం ఉంటే దాన్ని తీసి పారేయి, నీ చెయ్యి అభ్యంతరం ఉంటే దాన్ని నరిగి పారేయి అంటున్నాడు. ఎందుకంటే ఈ చెయ్యి ఎప్పుడు కూడా సెల్ఫోన్ చూస్తూ ఉంటుంది, దేవుని డబ్బులు దొంగిలిస్తూ ఉంటుంది, దేవుని డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడదు. ఈ చెయ్య ఎప్పుడు ఇలా అడుగుకునే పరిస్థితి, ఇస్తే తినేద్దాం. ఆయన దేవుడు ఇచ్చినా సరే అందులో కూడా దేవుని డబ్బులు తీయరు, మరి దేవుడి కోసం ఖర్చు పెట్టరు. ఇలాంటివి మీరు అదొక మాట చూపించేస్తే మీకు ఊహించేస్తున్నాను. రక్షణ పొందుతారు 5 స్టెప్పులు, ఇంకోటి నరకానికి వెళ్ళారు 3 స్టెప్పులు మనం నేర్చుకున్నాము. అయితే మనం ఎలా ఉండాలి? ఒకవేళ అభ్యంతరం ఉంటే దేవుడి రాజ్యానికి వెళ్ళాలని ఇష్టం ఉందా? ఏదైనా అభ్యంతరం ఉందా? దాని విషయంలో మాట్లాడుకొని ప్రార్థన చేసుకుందాం. మత్తయి 6:24 ఎవడును 2 యజమానులకు దాసులుగా నుండనేరదు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవునికి డబ్బు విషయం రెండుకి మీరు దాసులుగా ఉండకూడదు అని చెప్తున్నారు. అందువల్ల నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గురించి చేయలేను, ఏమి ధరించుకుందాం అని మీ దేహమును గురించి చేయలేను చింతింపబడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తము, కొట్లలో కూర్చుకున్నవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గుచ్చి మీరు చింతపనేలా? అడవి పువ్వులు ఎలాగూ నెరుగుచున్నావో ఎదుగుతున్నాయో అలాగూ ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయన తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. దేవుడు ఏ విధంగా వస్త్రాల విషయంలో మరి అన్ని విషయాల్లో దేవుడు చెప్తున్నారు. నేనుండి రేపుపోయిన పూయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగా అలంకరించినడలా అల్ప విశ్వాసులారా, మీరు మరి నిత్యంగా వస్త్రము ధరింప చేయుదును. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయంలో విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు ఆయన మీకు అనుగ్రహించును అని చెప్తున్నారు. కాబట్టి మత్తయి సువార్తలో అదే మాటలు ఉంటాయి. ఏంటంటే మీ కన్ను అభ్యంతరం ఉంటే దాన్ని తీసివేయండి, మీ కన్ను కానీ చెయ్యి కానీ ఏది అభ్యంతరం ఉంటే దాన్ని తీసివేయండి అని ఉంటుంది. కాబట్టి మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల దేవ, అభిషేకుడ, నీ మహిమతో నింపు, నీ అభిషేకంతో నింపి ప్రభు అనేకమైన విషయాలు ప్రభు మాకు బోధించిన మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మరి నూరంతలుగా బలవంతంగా నాయన అయ్యా తండ్రి నాయన మా హృదయాల్లో ముద్రింపచేయండి. వీళ్ళ బిడ్డలందరినీ దీవించండి నాయన. నీ కృపల భద్రపరిచి నీ ఆత్మతో నింపి నా తండ్రి నాయన శరీరేచ్ఛలను విడిపించి నా తండ్రి అయ్యా మరి నాయన అయ్యా రక్షణ ఆత్మ విషయంలో ప్రభు రక్షించబడిన వారు ఏ విధంగా ప్రభు నాయన నీ రాజ్యాలు వెళతారో, రక్షించబడకపోతే అయ్యా 3 విధాలుగా నా తండ్రి నాయన వాళ్ళు ఏ విధంగా ప్రయాసపడతారో అన్ని విషయాలు వివరించి చెప్పినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అటు విధంగా అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి. ఏ ఒక్కరూ నశించుకోవడం నీకు ఇష్టం లేదు తండ్రి నాయన.
అటువంటి బిడ్డల కోసం నాయన అయ్యా ఇదిగో మమ్మల్ని ఎంచుకొని ఈ మాటలు మాకు వినిపింప చేశారు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. సమస్తము నీ బలమైన హస్తాల్లో పెడుతూ ప్రభు నాయన ప్రతి ఒక్కరిని నీ ఆధ్వర్యంలో పెట్టుకొని నీ సాక్షిగా అయ్యా మరి నీ శుక్రవారం నాయన నీ సాక్షిగా నిలబెట్టుకోండి. ప్రతి ఒక్క బిడ్డని మీ ఆధ్వర్యంలో పెట్టుకొని ప్రభు సమస్తము నీ బలమైన హస్తాల్లో పెడుతూ ప్రతి ఆటంకాలను మీరు తొలగించినందుకు యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, పరిశుద్ధాత్మ దేవుని కృప సదాకాలము మనందరికీ కూడా యేసు నామములో తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమేన్.